హలో నమస్తే. టీశాట్ టీశాట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడ్డ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 80,039 ఖాళీలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ మొదలవుతుందని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ లేదా వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా విడుదల చేసే నోటిఫికేషన్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ ఎదురుచూసే ప్రక్రియలో ఎదురుచూసే క్రమంలో విద్యార్థులందరూ కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వీటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నోటిఫికేషన్లు కొద్ది రోజుల్లోనే విడుదల అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే వీటన్నింటి గురించి మనం కొంచెం విస్తృతంగా వివరంగా చర్చించి అసలు ఈ నోటిఫికేషన్లు ఏంటిది, ఎప్పుడు ఈ నోటిఫికేషన్లు వస్తాయి, ఆ నోటిఫికేషన్లు రావడం కోసం ప్రభుత్వం ఏ రకమైన కసరత్తు చేయవలసి ఉంటుంది, ఆ కసరత్తు చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఏం చేయవలసి ఉంటుంది, వీటన్నింటిపైన సమగ్రంగా మాట్లాడడం కోసం మనతో పాటు ఈరోజు స్టూడియోలో ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, డీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. గత 6 సంవత్సరాలు ఆయన చైర్మన్గా ఉన్నారు. గత సంవత్సరమే పదవీ విరమణ చేసి మళ్ళీ యూనివర్సిటీలో డీన్గా విధులు నిర్వహిస్తున్నారు. చక్రపాణి గారికి చాలా అనుభవం ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు వేలాది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయడమే కాకుండా వాటన్నింటినీ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి అవినీతి లేదా అవినీతి సంబంధిత ఆరోపణలకు తావు లేకుండా వాటిని భర్తీ చేయడం జరిగింది. ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన నియామక ప్రక్రియలు, పరీక్షా నిర్వహణ పద్ధతులు, వీటన్నింటిపైన సమగ్ర అవగాహన ఉంది. వారు మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుందని టీశాట్ ఈరోజు చక్రపాణి గారిని స్టూడియోకు ఆహ్వానించడం జరిగింది. ప్రొఫెసర్ చక్రపాణి గారు ముందుగా కొన్ని విషయాలు మనకు చెప్తారు, మనతో పంచుకుంటారు. ఆ తర్వాత చివరిగా ఎవరికైనా వీక్షకులకు ఎవరికైనా సందేహాలు ఉన్నట్టయితే ఆ సందేహాలని కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం ఈ చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ప్రొఫెసర్ చక్రపాణి గారు నమస్తే. వెల్కమ్ టు టీశాట్ స్టూడియోస్. మొదటిసారిగా మీరు టీశాట్ స్టూడియోకి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం నిజంగా నిరుద్యోగ యువత, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ ప్రక్రియ మనం ఇప్పుడు మొదలైందని అనుకోవాలి. అయితే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం చాలా విస్తృతంగా పెద్ద కసరత్తు చేసింది. ఏ విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కూడా మనం తీసుకొని వచ్చేసి ఆ తర్వాత జోన్ల వారీగా, జిల్లాల వారీగా ఏ పోస్టులు అని చెప్పేసి, ఆ తర్వాత జిల్లాల వారీగా ట్రాన్స్ఫర్లు చేసి ఆప్షన్స్ ఇచ్చేసి జోన్ సెలెక్ట్ చేసుకోండి, జిల్లాలు సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మనకు తేలిన లెక్క ఏంటంటే దాదాపు 90,000 ఖాళీలు ఉన్నాయని తేలింది. దాంట్లో ఒక 11,000 వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే మిగిలిన 80,039 ఉద్యోగాలు ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ప్రకటన జరిగిన తర్వాత లేదా ఈ ప్రకటనకు ముందు జరగవలసిన ప్రక్రియ మీరు ఒకసారి చెప్పండి. ముందుగా శైలేష్ గారు మీకు ధన్యవాదాలు. నాకు మీతో ఇవాళ ఇక్కడ కూర్చుంటే ఒక 10 ఏళ్ల క్రితం లేదా 8 ఏళ్ల క్రితం తెలంగాణ సాధన కోసం అంతకుముందు ఒక 10 ఏళ్ల పాటు మనం టెలివిజన్లలో జరిపిన చర్చలు గుర్తొస్తున్నాయి. నేను కూడా ఒక 7-8 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మళ్ళీ లైవ్ డిస్కషన్లో ఆఫ్కోర్స్ 1-2 వచ్చినప్పటికీ మీతో రావడం మళ్ళీ మొదటిసారి, అదేవిధంగా టీశాట్కు రావడం అనేది వేరే పాత్రలో, అప్పుడు ఒక ఉద్యమ పాత్రలో, ఇప్పుడు పునర్నిర్మాణ పాత్ర. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో పాత్రలో ఐ మస్ట్ కంగ్రాచ్యులేట్ టీశాట్. ఎందుకంటే నేను గమనించాను, గతంలో 6 ఏళ్ళుగా చూస్తున్నాను, 5 ఏళ్ళుగా ఇప్పుడు కూడా గమనిస్తున్నాను. ఒక
ఇంటలెక్చువల్ హబ్గా లేదా ఓవరాల్గా ఒక పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులకు కావచ్చు, లేదా మన మామూలు విద్యార్థులకు కావచ్చు, అంటే ఒక విజ్ఞానాన్ని పంచే ఒక అనుసంధాన వేదికగా టీశాట్ అనేటువంటిది అద్భుతమైనటువంటి కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యి అద్భుతమైనటువంటి సేవలు నిర్వహిస్తోంది మీ సారథ్యంలో. దానికి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇకపోతే ఇవాళ మళ్ళీ మీకు ఒక సీజన్ మొదలైంది. ఇప్పుడు ఐపీఎల్లో కదా ఎట్లాగైతే 2 ఏళ్లకు 3 ఏళ్లకు సీజన్స్ వస్తుంటాయో అటువంటి సీజన్ ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో మొదలైంది. దాదాపుగా వారం 10 రోజులుగా ఒక ఆనందోత్సాహకరమైనటువంటి వాతావరణంలో యూత్ కనబడుతున్నారు. అనూహ్యమైనటువంటి రీతిలో ఎవరు అడిగినటువంటిది కాదు, ఎవరు ఊహించినటువంటిది కాదు, అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ నోటిఫికేషన్లు వస్తాయని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఆతృత, ఉద్వేగం తెలుసు కాబట్టే వారు అంతకు ముందు రోజు మహబూబ్ నగర్లో ఒక మీటింగ్కి వెళ్ళి రేపు 10 గంటలకు మీరు టీవీలు చూడండి, మీకు ఒక శుభవార్త చెప్తామని వనపర్తిలో జరిగిన మీటింగ్లో వారు ఆ మాట చెప్పారు. నిజంగానే జనం చాలామంది ఆ రోజు ఆ టైంకి ఆ పూటకి ఆ టీవీల ముందు కూర్చొని ఉన్నారు. టీవీల ముందు కూర్చున్నప్పుడు సరే చాలామంది అంతకుముందు రోజు కూడా చర్చలు పెట్టినారు. ఇదంతా ఏమనుకున్నారంటే సరే 30,000 ఉద్యోగాలు ఏదో అనౌన్స్ చేస్తారు, లేదా అంతకుముందు 50,000 లెక్క అనౌన్స్ చేస్తారు. అంటే రమారమి 1,00,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది నిజంగా కూడా చాలామందికి ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. అంటే ఒక రాష్ట్రంలో ఒకేసారి 91,000 ఉద్యోగాలను నింపుతామని చెప్పడం అనేటువంటిది సాహసోపేతమైనటువంటి నిర్ణయం డెఫినెట్గా ఎవరైనా. రెండవది నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏమిటంటే అందులో గ్రూప్ 1 ఉద్యోగాలు 503 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే గ్రూప్ 1 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అండ్ ఆన్ పార్ విత్ ఆల్ ఇండియా సర్వీసెస్ జాబ్. అంటే స్టేట్ సివిల్ సర్వీసెస్ అని అంటాం మనం. అంటే ఒక 3 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ సివిల్ సర్వీసెస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్, స్టేట్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఆఫీసర్ ఒకటే, ఇద్దరు ఐఏఎస్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు. అటువంటి 500 ఉద్యోగాలు అనేవి అసలు నభూతో నభవిష్యత్. గతంలో మేము ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినాయి 300 ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు. అటువంటిది ఒక చిన్న రాష్ట్రం అని చెప్తుంటాము, లేకపోతే ఇదని చెప్తుంటాము, దానిలో ఒక 500 ఉద్యోగాలు రావడం అనేది నేనైతే నిజంగానే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యము, ఆనందం ఎందుకు ఉంటుంది నిరుద్యోగులకనంటే వాస్తవము 2011 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 సర్వీసెస్ ఉద్యోగాలు రాలేదు. 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాలలో కొంత నిర్లిప్తత నిరుద్యోగులలో ఉన్నది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పటి వరకు ఉన్న లెక్క, ఈవెన్ చాలామంది ప్రతిపక్షాలు లేదా మిగతా నిరుద్యోగ సంఘాలు ఇస్తుంది కూడా 200 ఉద్యోగాలు ఉన్నాయి, 139 ఉన్నాయి, ఇట్లాంటిదే చెప్తున్నారు తప్ప 500 ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఇది నిజంగా కూడా ఒక అద్భుతమైనటువంటి లైఫ్ టైం ఆపర్చునిటీ నిరుద్యోగులకు నేను అనుకుంటున్నాను. 500 ఉద్యోగాలు అనేది మామూలు కాదు. మీకు తెలుసో లేదో యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేసే జాబ్స్లో 700 నుంచి 1200 ఉంటాయి. అది మొత్తం 29 రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకు కావాల్సినటువంటి మొత్తం కలిపితే 2-3 సంవత్సరాలుగా అయితే 1000 లోపే ఉంటున్నాయి. 1000 లోపు ఉన్నాయి. ఒక సంవత్సరంలో 590, 600 మధ్యలో వచ్చినాయి. అంటే ఒక చిన్న స్టేటు దాన్ పార్ విత్ యూపీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వడం అనేది జస్ట్ అన్ఇమాజినబుల్. సో అది ఈ సందర్భంగా నేను నిరుద్యోగ సోదరులకు కూడా, ఎవరైతే పోటీ పరీక్షల్లో సీరియస్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ డిలే కావడానికి ఎప్పుడైనా కూడా ఫ్రూట్స్ అనేటివి సేమ్ డే రావు, ఏదో ఒకటి రోజు వస్తాయి. దీనికి ముందస్తు నిజంగా కూడా చాలా అద్భుతమైన కసరత్తు జరిగింది. మనం తెలంగాణ ఉద్యమంలో ఏదైతే డ్రీమ్స్ చెప్పినామో, జనరల్గా డ్రీమ్ అనేది ఇమ్మీడియట్గా రాదు. అది రావడానికి మళ్ళీ దాన్ని మీ ఉద్యమ స్ఫూర్తితో ఆ దశకు తీసుకురావాలి. ఇదంతా కూడా ఈ ప్రాసెస్లో జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఒక 4-5 విషయాలు చెప్పినారు. ఒకటి, క్యాడర్ అడ్జస్ట్మెంట్ అనేది జరగడం, లేదా క్యాడర్ డివిజన్ జరగడం. వారు ఏమన్నారంటే ఒక రాష్ట్రం ఏర్పడడం అంటే కేవలం జియోగ్రఫికల్గా రాష్ట్రం ఏర్పడడం కాదు, రాష్ట్ర విభజన అంటే ఉద్యోగుల విభజన కూడా. సో ఈ ఉద్యోగుల విభజనను కూడా అప్పుడున్న ప్రభుత్వం రకరకాల వంకలు పెట్టేసి, సరే మొత్తానికి ఉద్యోగుల విభజన మీకు 42%, మీకు 50%, 58% అనే లెక్కతోటి ఏదో ఉద్యోగుల విభజనకు సంబంధించిన ప్రక్రియ చేసింది. అయినా సరే
మన వాళ్ళు ఇప్పటికీ ఆంధ్రాలో ఉన్నారు కొంతమంది, అవును. ఆంధ్ర వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు కొంతమంది. ఇది చాలా సలిపినటువంటి సమస్య. ఒక 4-5 సంవత్సరాలు దీని మీదనే ఇంకా కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మనం అంటే చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గర ఒక అనుమానం ఉండింది ఏంటంటే 2014లో తెలంగాణ వచ్చింది కాబట్టి ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలంటే అంటే చాలా మందికి ఈ ప్రక్రియ తెలియదు. ఇది క్యాడర్ విభజన కానీ లేకపోతే జిల్లా క్యాడర్ విభజన కానీ ఇవన్నీ కూడా కాకుండా ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇక ఓవర్ నైట్ గా అయిపోయింది, విభజన అయిపోయింది, ఫిజికల్ గా అయిపోయింది కాబట్టి రేపు పొద్దున నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు అనే ఒక భావనలో వారు ఉండరు. మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా స్పష్టంగా ఎందుకు ఇన్ని రోజులు మనం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావాల్సిన అమెండ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆ అమెండెడ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్రూవల్ తీసుకురావడంలో కానివ్వండి ఎంత టైం పట్టింది, ఎందుకు ఇంత డీల్ అయిందని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పినారు అక్కడ. చెప్పారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి కూడా, అంటే మనం ఉద్యమ కాలంలో ఉన్నాం కాబట్టి చాలా మంది వచ్చి మీరు ఇన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు, అన్ని ఉద్యోగాలు వస్తాయన్నారంటే విభజన ప్రక్రియ అనేది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆంధ్రకి వెళ్ళిపోవాలి, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఉద్యోగాలు రావాలని కనుక విభజన చట్టంలో రాసి ఉంటే దాదాపు 60% ఖాళీలు వచ్చేటి. వాళ్ళు ఏం చేసినారు, తెలంగాణ వాళ్ళు 42% ఉద్యోగాలు తీసుకోవాలి, ఆంధ్ర వాళ్ళు 58% తీసుకోవాలి. కొన్ని క్యాడర్లో తెలంగాణ వాళ్ళు 48% లేరు. జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీల క్యాడర్లు లేరు. వాళ్ళు ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఎలక్ట్రిసిటీ బోర్డు లాంటి చోట అయితే కొన్ని వేల మందికి తెలంగాణ ఉద్యోగం జీతాలు ఇస్తున్నది, ఆంధ్ర వాళ్ళకి కూడా. అదే అటెండర్లు, స్వీపర్లు, డ్రైవర్లు మాత్రం ఆ తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకు బదిలీ అయినారు, ఎందుకంటే ఇక్కడ సర్ప్లస్ ఉన్నారు. ఇది మనం తెలంగాణ ఉద్యోగంలో చెప్పింది కూడా అదే. కింది ఉద్యోగాలు అటెండర్లు, గ్రూప్ 4 ఉద్యోగాలు ఏమో తెలంగాణ వాళ్ళు ఉంటారు, టాప్లో ఉండే ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళు. అదే జరిగింది. ఈ విభజనని రాష్ట్రం వారీగా జరిగి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఈ విభజనకు సంబంధించిన ఉద్యోగుల ప్రక్రియ, బదిలీ ప్రక్రియ అనేది సరిదిద్దడానికి చాలా టైం పట్టింది. అది పూర్తి కాలే ఇంకా. నంబర్ 1. నంబర్ 2, దీన్ని తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మొదటి బడ్జెట్ సమావేశంలో ఒక మాట అన్నారు, తెలంగాణ నీడ్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్. మనం తెలంగాణని ఏదైతే డ్రీమ్ చేసినామో దాన్ని ఇన్వెంట్ చేయాలి, దాన్ని మనం రూపొందించాలి. ఏహో ఇట్లుండాలి మన తెలంగాణ అనడం. మనం మామూలుగా ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఇల్లు షిఫ్ట్ అయ్యి ఇంకొకడికి పోతేనే మనం దాన్ని చదువుకోవడానికి 4 రోజులు పడుతుంది. సో దట్ కైండ్ ఆఫ్ వర్క్ ఈ 6 ఏళ్లలో జరిగింది. ఈ జరుగుతున్న ప్రాసెస్లో మన తెలంగాణ ఎట్లుండాలి, మన ప్రాధాన్యతలు ఎట్లుండాలనేది 3వ అంశం. దీంట్లో మన తెలంగాణలో 33 జిల్లాలు తీసుకొచ్చినారు. ఒక దాదాపుగా 200 రెవెన్యూ డివిజన్లు కొత్తగా తీసుకొచ్చినారు, 100 రెవెన్యూ డివిజన్లు, మండలాలు కొత్తగా అంటే ఇవి కొత్తగా కార్యాలయాలు వస్తున్నాయంటే కేవలం బంగ్లాలు, బిల్డింగ్లే రావు. ఇప్పుడు ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ అనేది ఒకటి ఏదో కడుతున్నారు, బ్యూటిఫుల్ బిల్డింగ్లు. అంటే మనం ఆ బిల్డింగ్ల మీదనే ఉంటుందా, కొత్త చాలా విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు. ఈ బిల్డింగ్లో రేపు మనుషులు అవసరం అవుతారు. ఈ అంచనా అంతా వేసిన తర్వాత కొన్ని వేల కొత్త ఉద్యోగాలు ఇవాళ మనకి వచ్చినాయి. అది గ్రూప్ 1లో 500 ఉద్యోగాలు రావడానికి ఇదంతా కారణమైంది. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, రీఓరియంటేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, రీఇన్వెంటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ తెలంగాణ, ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ తెలంగాణ. ఇవంతా ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండాలి, పరిపాలన పథకాలు, కొన్ని పథకాలతోటి కూడా ఉద్యోగాలు వచ్చినాయి. చాలామంది తెలియదు ఈ సంగతి. మిషన్ భగీరథ పెడితే ఇంజనీర్లు వచ్చినారు, మిషన్ కాకతీయకు ఇంజనీర్లు అవసరమైనారు. అగ్రికల్చర్ పాలసీ, తెలంగాణ అంటే ఓవరాల్గా మీరు చూడండి. అంటే దీన్ని మనం సిస్టమేటిక్గా ప్రజెంట్ చేసుకునే టైం లేదు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యాలని నిర్ణయించుకుంది. దాంట్లో నీళ్లు అనేది ఒక ప్రధానమైన ప్రాధాన్యత. నీళ్ళు అంటే కేవలం ప్రాజెక్టు కట్టడం, బయట పొలిటికల్గా చెప్తున్నట్టుగా ప్రాజెక్టులు వస్తే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. నీళ్ళ వల్ల వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందిందో చూడండి, ఎన్ని లక్షల ఎకరాలు కొత్తగా వచ్చింది చూడండి. ఇది మీకు కనబడకపోతే కొత్తగా మనం 2000 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులని తెలంగాణ గవర్నమెంట్ క్రియేట్ చేసింది లాస్ట్ 5 years బ్యాక్. ఎందుకంటే ఈ విజన్ ఉంది, కాళేశ్వరం వాటరు గ్రౌండ్లో గ్రామానికి వచ్చే లోపు అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ ఉండాలి, ఏ పంటలు వేయాలో చెప్పాలి. సో అట్లా ప్రాధాన్యతను బట్టి కొత్త జాబ్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ వెరసి ఇవాళ మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి 1,37,000 ఉద్యోగాలు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టుగా అవి కాకుండా ఇవాళ దాదాపుగా రమారమి ఇంకొక 91,000 అంటే ఇంకొక 1,00,000 ఉద్యోగాలని. చాలామంది ఏమనుకుంటారంటే 89,000 కదా, 80,000 కదా, కానీ 11,000 కూడా ఖాళీలనే భర్తీ చేసినారు. ఉద్యోగ నియామకాలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. ఇవాళ 80,034 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్, 39 ఉద్యోగాలు. మిగతా 11,000 ఉద్యోగాలు ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. తెలంగాణ ఉద్యమం కూడా దీనికి వాగ్దానం చేసింది కాబట్టి
వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి. రెగ్యులరైజ్ ఎక్కడ చేస్తారు? ఏ పోస్ట్ అయితే బడ్జెట్ ఉండి శాంక్షన్ ఉండి వేకెన్సీ ఉంటుందో అక్కడనే రెగ్యులరైజ్ చేస్తారు. కాబట్టి అవన్నీ కలిపి వాళ్ళ 91,000 ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియకి ఇప్పటిదాకా చెప్పిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కావచ్చు, లేదా ప్రియారిటీస్ని డిసైడ్ చేసుకోవడం కావచ్చు, విభజనకు సంబంధించి చేసుకోవడం కావచ్చు, జిల్లాలను విభజించుకోవడం కావచ్చు, బదిలీలు రీసెంట్గా 317 జీవోతోటి ఏ జిల్లా వాళ్ళని ఆ జిల్లా. సో ఈ కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకవైపు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వచ్చి ఇవాళ కొత్తగా ఈ ఉద్యోగాలను తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అని నేను భావిస్తాను. అయితే ఇప్పుడు ప్రకటన వచ్చింది, ప్రకటనకు నోటిఫికేషన్కు మధ్యలో ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఎలాంటి ప్రక్రియ ఉంటుంది? ఆ ప్రక్రియ ఎన్ని రోజులు జరిగే అవకాశం? నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రకటన రాగానే రేపొద్దున పేపర్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మనం పరీక్షలకు రెడీ కావాలని చెప్పేసి అనేది కాదు. పరీక్షలకు రెడీ అవుతున్నారు నిరుద్యోగులు, ఇప్పుడు కాదు, గత 2-3 సంవత్సరాలుగా పరీక్షలకు సిద్ధమవుతూనే వస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు రెడీ అవుతున్నారు. కానీ ఇప్పుడు ప్రకటన వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రావడానికి మధ్యలో చాలా ఒక బ్యూరోక్రాటిక్ కానివ్వండి, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ దాంట్లో ఉంటాయి. సో అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ గురించి ఒకసారి వివరించండి. అంటే ఇప్పుడు మనకి ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసిన మరుసటి రోజు నుంచి అసలు మీరు గమనిస్తే, మీరు కూడా రెగ్యులర్గా యూత్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటారు, మీ ఛానల్ కూడా చూస్తుంటారు కాబట్టి ఎక్కడ అసలు గప్చుప్ అయిపోయింది మొత్తం స్టేట్. ఎక్కడి వాళ్ళు అక్కడ పుస్తకాలకు వెళ్ళి. నిన్న ఒక పేపర్ వచ్చింది, ఆదిలాబాద్లో ఒక ఫోటో వచ్చింది. ఆదిలాబాద్లో ఒక చిన్న గుడిసె, దాని చుట్టూ 10 మంది కుర్చీలు వేసుకొని చదువుకుంటున్నారు. అంటే హోప్ అనేది చాలా సందర్భాల్లో సీఎం గారు కూడా ఒక మాట చెప్తుంటారు, మీరు ఒక పని చేస్తున్నారని అంటే దానికంటే ముందు మీరు ఆ పని చేయగలుగుతారని నమ్మకం కలగాలి. ఇవాళ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అటువంటి నమ్మకం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూత్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ మైండ్లలో ఉంది. వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ కొంత తెలుసు. అయినప్పటికీ చాలామంది ఏమంటున్నారు, వారమైంది ఇంకా రాలేదు, వారమైనా కూడా వేస్తలేరు, అసలు వేస్తారా అయ్యారా ఒకళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోళ్ళేమో 3 నెలల్లో కంప్లీట్ చేయాలా అని మాట్లాడుతుంది, దానికి ఒక షెడ్యూల్ వేయాలా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఫైన్. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదిక ద్వారా చేసినటువంటి ప్రకటన ఉద్యోగ ప్రకటనగా రిఫ్లెక్ట్ అవ్వాలంటే, ఉద్యోగ ప్రకటనగా మారాలంటే దానికి మధ్యలో కొంత విధానపరమైనటువంటి కసరత్తు ఉంటుంది. ఈ కసరత్తు అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఏవైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారో, ఇన్ని గ్రూప్ 1 జాబులు, ఇన్ని గ్రూప్ 2, గ్రూప్ 3, అసలు ఆయన అనౌన్స్ చేయడంలోనే ఒక ఉద్యోగ ప్రకటన అంత వివరణంగా చేశారు. దానిలో జిల్లా ఎన్ని, జోన్లు ఎన్ని, మల్టీ జోన్లు ఎన్ని, పేర్లతో సహా ఏ ఊర్లో ఎన్ని ఉద్యోగాలు కూడా చెప్పినారు. ఇప్పుడు దానికి అనుగుణంగా ప్రభుత్వం ఒకటి జీవో తీసుకురావాలి. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, లేకపోతే చట్టసభలో ఎవరు అధికారిక ప్రకటన చేసినా అది ఆటోమేటిక్గా పాలసీగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ముఖ్యమంత్రి గారి ప్రకటించిన ఉద్యోగాలన్నిటికి సంబంధించి రేపు ఒక కాంప్రహెన్సివ్ జీవో అనేటువంటిది ఫైనాన్షియల్ అప్రూవల్ తోటి ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దానికి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి ప్రకటనను కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది జీవో రూపంలో. అధికారులు ఆ కసరత్తు చేస్తున్నట్టు మనకు పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయి. దానిలో రెండో అంశం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, వయోపరిమితిని కూడా సడలించిన. ఇవాళ 59 సంవత్సరాల వరకు కూడా 44 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్స్కి ఇచ్చినారు. దానిలో ఒకవేళ వికలాంగులు అయితే 54 సంవత్సరాలు అవుతుంది వాళ్ళది. అదే సదరు అభ్యర్థి కనుక మిగతా ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 59 సంవత్సరాల దాకా కూడా, లేదా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం అయితే 59 సంవత్సరాల దాకా కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జీవో ఆల్రెడీ మనకి నిన్ననే దానికి సంబంధించిన జీవో వచ్చింది. ఇప్పుడు రావాల్సింది ఏంటంటే శాఖల వారీగా, విభాగాల వారీగా, కేడర్ వారీగా ఇది ఖాళీలు ఉన్నాయి. వీటిని డిఫరెంట్ ఖాళీలని ఏ ఏజెన్సీ భర్తీ చేస్తుంది? అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డా, గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డా, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డా, పబ్లిక్ సర్వీస్ కమిషన్, జనరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్. ఈవెన్ ఒకవేళ వాళ్ళు అట్లా అనుకుంటే అంటే ఒక రెస్పాన్సిబుల్ అథారిటీ వీటిని చేయడం. ఒకవేళ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అయితే అగైన్ దే హ్యావ్ టు ఇష్యూ అనదర్ జీవో. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంపోజిషన్ ఎట్లా ఉంటుంది, కాన్స్టిట్యూట్ ఎట్లా చేయాలి, అవన్నీ. సో ఈ ప్రాసెస్ అంతా లీగల్ ప్రాసెస్ ఇది.
ఇది నెసెసరీ ప్రాసెస్. ఇది లేకుండా జీతాలు కూడా రావు. వీటిని హడావుడిగా చేస్తే తొందరగా చేస్తే కూడా మళ్ళీ రేపు పొద్దున లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా, ఎంత టైం తీసుకొని, ఎంత పాయింట్ టు పాయింట్ చర్చించి ఇవన్నీ పకడ్బందీగా చేస్తే గానీ ఇవి ఒక స్మూత్ గా ముందరికి పోయే అవకాశం లేదు. ఇవి ఎట్లా జీవో జరగడం అనేది కూడా ఈ ఫైల్ ఫైనాన్స్ నుంచి రూట్ అవ్వాలి. ఫైనాన్స్ వాళ్ళు ఆ విభాగానికి ఇన్ని ఉద్యోగాలు, సరే ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి ఉద్యోగాలన్నిటికి సంబంధించిన కావలసినటువంటి జీతభత్యాలకు ఆ వ్యక్తి రిటైర్ అయ్యేంతవరకు కావాల్సిన జీతభత్యాలను కూడా అంచనా వేస్తారు. అంటే ఇప్పుడు 25 సంవత్సరాల ఉద్యోగంలో చేరుతున్నాయన రేపు 61వ సంవత్సరం వరకు కూడా ఉద్యోగంలో ఉంటాడు కాబట్టి 30 సంవత్సరాల జీతాలు ఎట్లా అనేది కూడా వాళ్ళు ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఆ ఫైనాన్స్ ఆ ప్రాసెస్ అయిన తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్ మిగతా వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారి సంతకంతో అగైన్ సిఎస్ గారి సాయంతో జీవో వస్తుంది. ఇది ఒక జీవో రావాలి. రెండవది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏజ్ రిలాక్సేషన్కి వచ్చింది. మూడవది కొన్ని సపోజ్ స్పోర్ట్స్కి ఎంత కోటా ఉండాలి, లేదా వికలాంగులకి దివ్యాంగులకి ఎంత కోటా ఉండాలి, ఇవన్నీ ఇప్పటికీ జీవోలు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరచుగా ఇవన్నీ మారుస్తుంటుంది కాబట్టి నిబంధనలు ఇప్పుడున్నటువంటి అమల్లో ఉన్నటువంటి అన్ని జీవోలు దీనిలో కవర్ అవుతున్నాయా లేదా అనేదాన్ని పెట్టుకొని వాళ్ళు ఈ జీవో ఇస్తారు. ఈ జీవోలో ఆయా శాఖలని ఎవరెవరైతే రిక్రూట్ చేస్తారో వాటిని నిర్ధారిస్తారు. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి మీరు వివరాలు పంపించండి అని కూడా అదే జీవోలో మెన్షన్ చేస్తారు. ఈ జీవో రావాలి ఇప్పుడు. బహుశా ఇవాళ రేపో ఆల్రెడీ పత్రికల్లో వస్తుంది దాని ప్రకారం 2-3 రోజుల్లో అటువంటి జీవో వస్తుంది. ఇది వచ్చిన తర్వాత రెండవ స్టేజ్ మొదలవుతుంది. ఇది మొదటి స్టేజ్ మాత్రమే. ముఖ్యమంత్రి గారి వర్డ్స్ని ఒక జీవోగా కన్వర్ట్ చేయడం అనేటువంటిది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెసే రేపు మొత్తం దిక్సూచి. ఇది చట్టం. దీని తర్వాత ఈ చట్టానికి లేదా ఈ జీవోకి అనుగుణంగా ఆయా విభాగాలు, ఆయా శాఖలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఖాళీలను ఆల్రెడీ అంచనా వేసుకుని ఉన్నారు. ఆ ఖాళీలను ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి అయితే పంపమన్నారో ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి పంపాలి. దీన్ని ఇండెంటింగ్ అంటారు, ఇండెంట్స్ అని అంటారు. ఈ మధ్యలో ఈ రోస్టర్ ప్రిపేర్ చేసేది కూడా ఉంటుంది. ఈ ఇండెంట్లో ఏముంటుంది, లేదా ఏ ఫార్మాట్లో పంపిస్తారు వీళ్ళు అని అంటే ఆ ఉద్యోగం టైటిల్ ఏంటిది, పేరేంటిది, దాని స్కేల్ ఏంటిది, దానికి ఉన్నటువంటి విద్యార్హతలు ఏంటిది, వయోపరిమితి ఏంటిది. అదేవిధంగా ఆ శాఖలో ఆ విభాగంలో సపోజ్ నేను ఊరికనే మీ టీశాట్ అనేది ఒక ప్రభుత్వ విభాగం అనుకుందాం. మీ టీశాట్లో కూడా ఎన్ని కెమెరామెన్లు కావాలి, ఎంతమంది మేకప్ మెన్లు కావాలి, ఎంతమంది ప్రొడ్యూసర్స్ కావాలి, ఎంతమంది స్క్రిప్ట్ రైటర్స్ కావాలి, ఇట్లాంటిదంతా వస్తుంది. టీశాట్ వాళ్ళు ఈ వివరాలన్నీ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్ విద్యార్హత ఏంటిది, ఈ డైరెక్టర్ది ఏంటిది, ప్రతి పోస్టుకు సంబంధించిన వివరాలన్నీ, వయోపరిమితి. మూడవది మీ సంస్థలో ఉన్న ఉద్యోగుల సంఖ్యను బట్టి రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. ఆల్రెడీ గవర్నమెంట్లో 1 నుంచి 100 ఉద్యోగాల వరకు ఎవరు ఉండాలి అనేది ఉంది. 3 ఉద్యోగాలు ఉన్నా సరే రోస్టర్ ఫాలో కావాలి. సో ప్రతి దానిలో ఇప్పుడు వాళ్ళు పంపించే ఉద్యోగాలలో ఇండెంట్లలో ప్రధానమైనది ఏమిటంటే ఈ 100 ఉద్యోగాలలో ఏ ఉద్యోగం ఎవరికి పోతుంది, రోస్టర్ పాయింట్స్ ఏంటి, ఎస్సీలు ఎక్కడ ఉంటారు, ఎస్సీ ఉమెన్ ఎక్కడ ఉంటారు, ఓసీ ఉమెన్ ఎక్కడ ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎకనామిక్ ఇది కూడా వచ్చింది, ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చింది ఇప్పుడు కొత్తగా. వీళ్ళందరిది మ్యాపింగ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఒక ఉద్యోగం రావడం ఎంత ముఖ్యమో దానికి ఈ పకడ్బందీ ఏర్పాట్లు చేయడం కూడా అంతే ముఖ్యం. సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఉద్యోగాలలో ఎన్ని ఉద్యోగాలు ఏ సామాజిక వర్గాలకు కేటాయించినారు అనేది పరిశీలించి ప్రతి విభాగము, ప్రతి బ్రాంచ్, ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళ రోస్టర్ రిజిస్టర్ చూసి నెక్స్ట్ ఉద్యోగం ఎవరికి, ఓసీకి పోతుంది, తర్వాత ఓసీ ఉమెన్కి పోతుంది, తర్వాత ఎస్సీకి పోతుంది, తర్వాత ఎస్సీ ఉమెన్కి పోతుంది. ఇట్లా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం మొత్తం డేటాని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇస్తారు. దాంతోపాటు అదే ఇండెంట్లో ఏముంటుందంటే వాళ్ళ సర్వీస్ రూల్స్ ఏంటి. కొన్నిసార్లు కొన్ని విభాగాలలో స్పెషల్ క్వాలిఫికేషన్స్ అవసరమవుతాయి. కొన్ని చోట్ల దానిలో కొన్ని స్పెషల్ లాంగ్వేజెస్ అవసరమవుతాయి. కొన్ని చోట్ల స్పెషల్ డిగ్రీస్ అవసరమవుతాయి. సపోజ్ దేవాదాయ శాఖలో ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం ఏదో వచ్చింది, దానికి ఖచ్చితంగా లా డిగ్రీ ఉన్నోళ్ళే ఉండాలి, హిందువులయ్యే ఉండాలి. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, ప్రత్యేక కండిషన్స్ కూడా ఆ ఉద్యోగాలకు ఉంటాయి. వాటికి ఖచ్చితంగా వాటిని కూడా వాళ్ళు మెన్షన్ చేసి వీటన్నిటి రిక్రూట్మెంట్ ఏజెన్సీకి పంపుతారు. ఇది రెండవ దశ. ఇట్లా సపోజ్ గ్రూప్ 4 తీసుకుంటే మనకు 33 ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. డిపార్ట్మెంట్ రెవెన్యూ, కానీ ఇది జిల్లా స్థాయి ఉద్యోగం కాబట్టి
33 జిల్లాలలో ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవి ఎవరికి చెందుతాయి అనేది కూడా ఆ రోస్టర్లో ఉంటుంది, ఆ ఇండెంట్లో ఉంటుంది. సో ఇప్పుడు భూపాలపల్లిలో ఉన్నటువంటి 1,300 ఉద్యోగాలలో ఎన్ని 95% స్థానికులకు చెందుతాయి. ఈ స్థానికులలో ఇగో ఇన్ని ఓసీలకు, ఇన్ని ఎస్సీలకు, ఇన్ని ఎస్టీలకు, ఇదంతా ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి రావాలి. సో ఇవన్నీ రావడానికి ఇది రెండో దశలో ఇంకా కొంత టైం పడుతుంది. మేబీ సెంట్రలైజ్ చేసుకొని కంప్యూటరైజ్ చేసుకొని చేస్తే కొంచెం తక్కువ టైం పట్టచ్చు. లేదు పాత పద్ధతిలో చేస్తే నిర్దిష్టంగా అన్ని జిల్లాల నుంచి వివరాలు ఈ క్రమ పద్ధతిలో క్రోడీకరించి, చాలా చోట్ల కొత్త జిల్లాలని అక్కడ కూడా స్టాఫ్ లేదు పనిచేయడానికి. సో ఇదంతా చేయడానికి డెఫినెట్గా 1-2 వీక్స్ దాన్ని మదింపు చేయడానికి పట్టే సమయం. ఇది రెండో దశలో ఇండెంటింగ్ అనేది జరగాలి. కాబట్టి నేను అనుకోవడము 1 by 1 సపోజ్ గ్రూప్ 4 మొదలేసి, ఎందుకంటే 9-10 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ 10,000 ఉద్యోగాలని మనం కనుక కరెక్ట్గా చేసి ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఉంటుంది. కాబట్టి బహుశా అట్లా వచ్చినా కూడా దానిలో కూడా ఒక 100 సోర్సెస్ నుంచి వివరాలు రావాలి. రెవెన్యూ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కమర్షియల్ ట్యాక్సెస్ ఉంటుంది, బీసీ వెల్ఫేర్ ఉంటుంది, ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది, రూరల్, ఇవన్నీ పంచాయతీరాజ్, ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వీటిని రిక్రూటింగ్ ఏజెన్సీ క్రోడీకరించి లోకల్ రిజర్వేషన్ ఎంత పోతుంది, దాని తర్వాత ఓపెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఎస్సీ ఎన్ని ఉన్నాయి, బీసీ ఎన్ని ఉన్నాయి, ఓసీ, ఇవన్నిటిని లీగల్ ఇవి లేకుండా ఉన్న జీవోలకు, ఎగ్జిస్టింగ్ జీవోలకు అనుగుణంగా ఒక షీట్ తయారు చేస్తారు. ప్రతి నోటిఫికేషన్లో ఈ షీట్ ఉంటుంది. ఈ షీట్ ప్రకారం మీకు ఏ ఉద్యోగం ఎక్కడుందో కూడా తెలిసిపోతుంది. మనం అసలు మన ఉద్యోగం ఉందా లేదా కూడా మీకు ముందుగానే అర్థమయ్యేటట్టుగా పోటీ పడవచ్చా లేదా అది కూడా తెలిసిపోతుంది. సపోజ్ కొన్ని చోట్ల మీరు గతంలో గురుకుల్ లాంటి ఉద్యోగాలు వచ్చినాయి, ప్రిన్సిపల్స్ లేదా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, అవి ఉమెన్స్ కాలేజీలో అన్ని ఉద్యోగాలు ఉమెన్కి ఇచ్చారు. మెన్ పోటీ పడాల్సిన అవసరం లేదు, అప్లై చేయాల్సిన అవసరం లేదు. అట్లే కొన్ని చోట్ల మనం అనుకున్న ఉద్యోగం ఉండదు, అటువంటిప్పుడు పోటీకి రారు. సో అందుకే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీలో విత్ పర్టికులర్ డిస్ట్రిక్ట్, పర్టికులర్ పోస్ట్, పర్టికులర్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ క్లియర్గా ఇచ్చి, సపోజ్ ఆ డిపార్ట్మెంట్లో 2 ఉన్నాయనుకోండి, ఆ 2 ఎస్టీకి ఉన్నాయనుకోండి భూపాలపల్లిలో, ఓసీ వాళ్ళు పోటీ పడాల్సిన పని లేదు, ఎస్సీ వాళ్ళు పోటీ పడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఇంత క్లియర్గా చేసి వాళ్ళు ఇస్తారు. సో మనకి సెకండ్ స్టేజ్ ఇండెంటింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టేజ్లో రిక్రూటింగ్ ఏజెన్సీ వీటన్నిటిని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తుంది. ఎందుకంటే ఎవరో కోర్టుకు పోతారు, మీరు ఇందాక అన్నారు, ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ వాళ్ళు సరిదిద్దుతారు. సో ఎనీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళన్నింటినీ క్లియర్గా చూసుకొని నిజంగానే రోస్టర్ కరెక్ట్గా ఉందా లేదా, నిజంగానే స్థానికులకు ఇన్ని ఉద్యోగాలు వస్తాయా, 1000లో 950 ఉద్యోగాలు కరెక్ట్గా ఇచ్చారన్న లోకల్ వాళ్ళకి, ఓపెన్ వాళ్ళకి 5 ఉద్యోగాలు పక్కన పెట్టినారా లేదా, ఇవన్నీ చూడడంతో పాటు ప్రతి విభాగానికి సంబంధించి రోస్టర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కొత్త స్టేట్ ఏర్పడ్డప్పుడు ఏదైతే నేను అనుకుంటున్నా ఏదైతే అప్లికబుల్ అయిందో, కొత్త స్టేట్ ఏర్పడిన తర్వాత ఏమన్నారు, రీస్ట్రక్చరింగ్ అయింది కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేయాలా, ఫస్ట్ పోస్ట్ ఫస్ట్ అన్నట్టుగా ఇచ్చారు. బహుశా నేను అనుకోవడం ఇప్పుడు కొత్త జిల్లాలు కూడా అయినాయి కాబట్టి అటువంటి ఒక ప్రిన్సిపల్ పెడతారు. మళ్ళీ వీళ్ళు క్రాస్ చెక్ చేయాలి, 1 నుంచే స్టార్ట్ చేశారా లేదా. 1 నుంచి అంటే మరి ఓసీ ఉమెన్కి ఫస్ట్ పోస్ట్ వస్తుంది ఇప్పుడున్న లెక్క ప్రకారం, అది ఓసీ ఉమెన్కే కేటాయించారా లేదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇది 3వ దశ. ఇక్కడ కూడా ఎంత లేదనుకున్నా కూడా 10 రోజులు ఇక్కడ కూడా పట్టే అవకాశం. ఓవరాల్గా నాకున్న దీని ప్రకారం మీకు నోటిఫికేషన్ బహుశా కొన్ని డిపార్ట్మెంట్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పత్రికల్లో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే ఫస్ట్ వస్తుంది అని. చాలామంది ఏమనుకుంటారంటే పోలీస్ పోని వాళ్ళు, అరే ఫస్ట్ గ్రూప్ 4 వేయచ్చు కదా, గ్రూప్ 1 వేయచ్చు కదా, జనరల్ డిగ్రీది, నాకంత బాడీ లేదు, నాకంత ఇది లేదు, నేను పోలీసుకు ఉంటాను. పోలీస్ది ఎందుకంటే పోలీస్ సింగిల్ యూనిట్, ఒకటే యూనిట్, డీజీపీ ఆఫీస్లోనే మొత్తం చార్ట్ ఉంటుంది. ఏ జిల్లాకి ఎంత అనేది వాళ్ళు కేటాయిస్తారు, కేటాయించేసి ఫైన్ వాళ్ళే వేసేస్తారు. పోలీస్ సర్వీస్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి అది ఈజీ. ఉద్యోగ నోటిఫికేషన్ ప్రిపేర్ చేయడం ఈజీ, రోస్టర్స్ ప్రిపేర్ చేయడం ఈజీ. బహుశా ఇమీడియట్గా మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రావచ్చు. అంత మాత్రాన గ్రూప్ 4 రాదని కాదు. గ్రూప్ 4లో ఒక 20-30 డిపార్ట్మెంట్ నుంచి సమాచారం రావాలి, 20-33 జిల్లాల నుంచి సమాచారం రావాలి, అంటే ఒక 60 రకాల సోర్సెస్ నుంచి సమాచారం రావాలి. ఈ సమాచారం అంతా క్రోడీకరించడానికి కొంత టైం పడుతుంది. అయినా సరే ఒక 10,000 ఉద్యోగాలు వస్తున్నప్పుడు ఒక 10 రోజులు లేట్ అయినా కూడా మనకి పెద్ద నష్టం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. ఒకటి నిరుద్యోగులకు ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, ఎట్లాగూ నోటిఫికేషన్లు వస్తాయి, ఇది ఖాయమే.
మీరు ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనే దాని మీద సమయం వృధా చేసే కంటే మీ ప్రిపరేషన్ని మీరు Exactly. స్టార్ట్ చేసుకొని ఆ ప్రిపరేషన్ ప్రక్రియలో మీరు మునిగిపోతే బెటర్. మిగతా నోటిఫికేషన్ దాని గురించి ఆందోళన చెందకుండా వస్తుందా రాదా అని ఆందోళన చెందకుండా గంటా చక్రపాణి గారు చెప్పినట్టుగా అనేక రకాల అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి, అనేక రకాల అడ్మినిస్ట్రేటివ్ బ్యారియర్స్ కానీ స్టెప్స్ కానీ ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా ఏ రకంగానూ కూడా లీగల్గా ప్రశ్నించకుండా ఉండే విధంగా చూసుకొని ఒక నోటిఫికేషన్ బయటకు తీసుకురావడానికి కొంచెం టైం పట్టవచ్చు. కానీ ఈ టైం దీనికోసం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అని అనుకునే కంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు సీరియస్గా దాంట్లో ఉంటే మిగతా వాటి గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. అయితే చక్రపాణి గారు నెక్స్ట్ ఏంటంటే టీఎస్పీఎస్సీ విషయానికి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం కూడా కొందరు ఏమనుకుంటున్నారంటే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేస్తే ఒక 2 నెలల్లోనే పరీక్ష పెట్టేసేస్తారు, 60 రోజులు టైం ఇచ్చేసి పరీక్ష పెట్టేసేస్తారు అని అంటారు. అది కూడా కొంచెం విద్యార్థులకు పూర్తి అవగాహన దాని పట్ల లేనట్టుగా కనిపిస్తుంది. అంటే కొందరికి ఉండొచ్చు, కానీ కొందరికేమో నోటిఫికేషన్ ఈరోజు వచ్చిందంటే ఒక 15 రోజుల్లో అప్లికేషన్స్ తీసేసుకొని ఇంకొక 15 రోజుల్లో పరీక్ష పెట్టేసేయాలా అనేది కూడా కొందరు మాట్లాడుతుంటారు. జనరల్గా పరీక్షల గురించి అవగాహన లేని వాళ్ళు, పరీక్షలు రాయని వాళ్ళు, ఏదో పొలిటికల్ పార్టీ లీడర్లు ఇట్లాంటి వాళ్ళు నెల రోజుల్లోనే కావాలి. మీరు ఒక పోల్ పెట్టండి టీశాట్ నుంచి, ఎన్ని రోజుల్లో మొదటి ఎగ్జామ్ పెట్టాలి వాళ్ళని అడగండి. వారం రోజుల్లో పరీక్షలు పెడితే ఎంతమంది రాస్తారు, నెల రోజుల్లో పరీక్షలు పెడితే ఎంత. నేను దానికంటే ముందు ఒక చిన్న ఫర్దర్గా ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇప్పుడు రాబోతున్న ఉద్యోగాలకు ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్ని వర్గాలు అన్ని లెవెల్స్లో ఉన్న జాబ్స్ని అనౌన్స్ చేస్తున్నారు. నాట్ జస్ట్ కానిస్టేబుల్, నాట్ జస్ట్ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4, గ్రూప్ సీఎం గారు చెప్పినట్టుగా ఆర్డీఓ నుంచి అటెండర్ దాకా అన్ని రకాల ఉద్యోగాలు వస్తున్నాయి. విద్యార్థులు లేదా అభ్యర్థులు ఎవరైనా సరే మనం ఎక్కడ ఫిట్ అవుతాం, మనకి ఏది సూటబుల్ ఉద్యోగము. కొన్ని ఆశలు కూడా ఉంటాయి, నేను ఈ సర్వీస్లో చేయాలి, నేను ఈ ఉద్యోగం చేయాలి. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. ఒకటి. రెండవది, ఒక్క కమిషనే కాదు, ఇప్పుడు మనకు ఒక కాంప్రహెన్సివ్ రూల్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ రూల్సే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా పాటిస్తాయి. మాకు ఒక అవకాశం ఏమొచ్చిందనంటే, తెలంగాణ మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నప్పుడు ఈ మొత్తం రిక్రూట్మెంట్ రూల్స్ని మేము మదింపు చేసి తయారు చేసినాం. వాటిని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకుంది, వాటినే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు తీసుకుంది, వాటినే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకుంది. అంటే కన్ఫ్యూజన్ లేదు, స్టేట్లో ఒకటే రాష్ట్రం ఒకటే రూల్. అది చాలా సందర్భాల్లో ఏజెన్సీ ఏదైనా కూడా ఎగ్జాక్ట్లీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు 5 రకాల గురుకుల స్కూల్స్ ఉండేటివి రాష్ట్రంలో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఏపీ రెసిడెన్షియల్ స్కూలు అండ్ ఆదర్శ పాఠశాలలు అండ్ మోడల్ స్కూల్స్. 7 రకాల స్కూల్స్ ఉండేవి, 7 రకాల రూల్స్ ఉండేవి, 7 రకాల వయోపరిమితి ఉండేది, 7 రకాల జీతం స్కేల్ ఉండేటిది, ఉద్యోగార్హతలు 7 రకాలు ఉండేవి. ఇది అసలు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అసలు ఇది ఏంటిది? అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఉండేవారు. ఆయన కూర్చోబెట్టి ఒక వారం రోజుల పాటు మేము ఇవన్నీ కామనైజ్ చేసి ఇవాళ కామన్ రెసిడెన్షియల్ స్కూల్ కామన్ సర్వీస్ రూల్స్ని ఎవాల్వ్ చేసినాం. వాటి వల్ల ఇప్పుడు ఏ ఉద్యోగమైనా ఏ పరీక్షైనా కామన్గా రాసి ఏ సొసైటీ కన్నా వెళ్ళిపోగలిగే వెసులుబాటు వచ్చింది. ఇట్లా చాలా వరకు బుల్డోజింగ్, చాలా వర్క్ అనేది చదువుని చేసి పెట్టినాం. ఇప్పుడున్న ఏజెన్సీస్కి చాలా ఈజీ. అదొకటి. రెండోది, ఇది ప్రతిదాన్ని మనము కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో ఇప్పుడు మనకు మళ్ళీ ఏజెన్సీస్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి వచ్చేసరికి ఈ కసరత్ అంతా చేసి వాళ్ళు చేసేటువంటి ఏర్పాట్లన్నింటినీ వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం. ఎప్పుడైనా సరే ఎనీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇంక్లూడింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ సొంత రూల్స్ని పెట్టదు. గవర్నమెంట్ ఏ రూల్స్ని అయితే జీవో రూపంలో ఈ ఏజెన్సీస్కి ఇస్తుందో, మనకి పోలీస్ రూల్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్రేమ్ చేసిన రూల్సే కానీ టీఎస్పీఎస్సీ సొంతంగా రూల్స్ కేవలం, నేను ఒకప్పుడు ఏదో చెప్పాను, కేవలం టీఎస్పీఎస్ అనేది ఒక ప్రాసెసింగ్ యూనిట్, చెఫ్ లాంటిది అని చెప్పా. కిచెన్లో లోపల ఉండే చెఫ్ లాంటిది. ఆర్డర్ ఇచ్చేవాడు మసాలా దోశ కావాలంటే దానిలో ఆనియన్ వేసి, మసాలా వేసి, ఇది వేసి
మసాలా దోశ చేస్తారు, లేదు రవ్వ దోశ కావాలంటే రవ్వ దోశ చేస్తాడు, లేదు ఘీ దోశ కావాలంటే ఘీ దోశ చేస్తాడు. అంటే డిమాండ్ ఇండెంట్ను బట్టి, ఇండెంట్ బేరర్ తీసుకొచ్చే ఇండెంట్ను బట్టి చెఫ్ ప్రిపేర్ చేస్తారు లోపల. అంతే తప్ప ఆయన మసాలా దోశతో ఈయన ఎగ్ దోశ వేయడం అనేది ఉండదు. సో జస్ట్ ఆ ప్రాసెసింగ్ వరకు మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ బయట జరిగే డిలేకి కానీ ఎనీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ బయట జరిగే కోర్టుకు పోతే కానీ, లేదా క్వాలిఫికేషన్ సరిగ్గా ఉన్నాయా లేవా కానీ, వాళ్ళు జీవోలో ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తారు. జీవో బయట క్వాలిఫికేషన్స్ కావాలనుకున్న వాళ్ళు కోర్టుకు పోతారు. ఇది జరుగుతుంటుంది సాధారణంగా. ఇది నేను అభ్యర్థులకి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ విషయాన్ని చెప్పాను. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ నేను మర్చిపోయాను. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ కొంచెం చాలా మంది విద్యార్థులు ఏమంటారంటే ఒక నెల రోజుల్లో లేకపోతే 15 రోజుల్లో పరీక్ష రైట్ టైం అన్నారు మీరు. ఇంకొకటి ఇది 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 ఇంకా అంటే నిజానికి మంచి ప్రోగ్రాం పెట్టినారు. ఇది విద్యార్థులకు చాలా వరకు తెలియాలి. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, సపోజ్ ఇవాళ మనం నోటిఫికేషన్ వస్తుంది, మీకు తెలియదు చాలామందికి. ఎందుకంటే నేను ఊహిస్తున్న దాన్ని బట్టి ఒక టీచర్గా 80% నోటిఫికేషన్ మొత్తం చదవరు. ఉద్యోగాలు, క్వాలిఫికేషను, అప్లికేషన్ ఫామ్ నింపేస్తారు. కానీ తప్పకుండా దయచేసి నోటిఫికేషన్ మొత్తం చదవండి. నోటిఫికేషన్ దగ్గర 30 నుంచి 40 పేజీలు ఉంటుంది. 40 పేజెస్ బుక్ అది. ఈ 40 పేజెస్ చదవాలి. దాంట్లో జాబ్ టైటిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈవెన్ సర్వీస్ రూల్స్ దాకా, ఈవెన్ మీరు చేయాల్సిన పని దాకా, నేను ఇందాక చెప్పిన రోస్టర్ టేబుల్ దాకా మొత్తం ఉంటుంది. ఎట్లా ప్రాసెస్ ఎట్లా అవుతుంది, ఎన్ని స్టేజ్ల ఎగ్జామ్ ఉంటుంది, ఏ మీడియంస్లో ఉంటాయి, ఏ రకంగా రాయాలి, ఏం చదవాలి, సిలబస్ ఏముంటుంది, సిలబస్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఇదంతా చదువుకోవాల్సిన అవసరం. ఈ నోటిఫికేషన్ ఇవాళ ఇచ్చి 10 రోజులకు ఎగ్జామ్ పెడతామంటే ఎవ్వరు ఒప్పుకోరు. రాష్ట్రంలో ఏ నిరుద్యోగి ఒప్పుకోడు. ఎందుకంటే ఫస్ట్ ఆ నోటిఫికేషన్ వస్తూ రాదు, ఇప్పటివరకు తెలియలే వాళ్ళకి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చదవడం మొదలు పెడుతుంటారు మనోళ్ళు. లేదా పాపం వాళ్ళు ఏదో ఉద్యోగంలో ఉంటారు, పనిలో ఉంటారు. సో వాళ్ళకి నిర్దిష్టంగా కొంత అప్లికేషన్కే టైం పడుతుంది. సపోజ్ ఇవాళ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు అనుకుందాం, ఒక పరీక్ష రాసేవాళ్ళు. ఈ 10 లక్షల మంది అప్లై చేయాలి కదా. ఫస్ట్ అప్లై చేయడానికి 15 రోజులు, నెల రోజులు, 20 రోజులు ఏదో లెక్క ఉంటుంది కదా. ఈవెన్ యూపీఎస్సీ లాంటిది రీజనబుల్ టైం. ఎగ్జాక్ట్లీ. ఒక ఉద్యోగాన్ని అప్లికేషన్ పీరియడ్ని ఒక రీజనబుల్ టైం, ఒక నెలనో 15 రోజులు, 20 రోజులు ఆ ఏజెన్సీ నిర్ణయించిన దాని ప్రకారం ఆ టైం ఇవ్వాల్సి ఉంటుంది. సరే అయిపోయింది, టైం ఇచ్చింది, నెల రోజులు టైం ఇచ్చినాం, నెల రోజులలో 10 లక్షల మంది అప్లై చేసినారు. సో 31వ రోజు నాడు, 32వ రోజు నాడు పరీక్ష పెడదామని ఒప్పుకుంటారా? ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సార్ చాలా మంది ధర్నాలు చేస్తుంటారండి. అక్కడికి పోయి ఇంకొకటి డేట్లు ఎక్స్టెండ్ చేయమని ధర్నాలు చేస్తుంటారు, అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ చేయమని చేస్తుంటారు, లేదా చేసిన తర్వాత ఎగ్జామినేషన్ డేట్ ఎక్స్టెండ్ చేయమని చేస్తారు. ఫైన్. రెండో అంశం, సపోజ్ పోలీస్ రిక్రూట్మెంటే తీసుకుందాం. పదే మనం పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు, పోలీస్ రిక్రూట్మెంటే తీసుకుందాం. 18,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి అనుకుందాం, 20,000 ఉద్యోగాలు వచ్చినాయి ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ 20,000 ఉద్యోగాలకు 15 లక్షల మంది, 20 లక్షల మంది అప్లికేషన్ పెడతారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి ఎంతమంది అప్లై చేసినారని? లాస్ట్ డేట్ తర్వాత తెలుస్తుంది. సపోజ్ ఇవాళ 22వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది, ఏప్రిల్ 22 దాకా మీరు డేట్ ఇచ్చారు, లాస్ట్ డేట్. వీళ్ళకు టోటల్ నంబర్ ఆఫ్ కట్ ఆఫ్ ఎంతమంది అప్లై చేసినారనేది మే 23 నాడు, మే 25 నాడు తెలుస్తుంది. ఏప్రిల్ 23 నాడు, 25 నాడు తెలుస్తుంది. వాళ్ళు అప్పుడు చూసుకున్న తర్వాత 15 లక్షలు అని కనబడుతుంది. ఈ 15 లక్షల మందికి సెంటర్లు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. వీళ్ళకి పరీక్ష పెట్టాలి కదా. అసలు తెలంగాణలో నాకు ఉన్న అంచనా ప్రకారం 10 లక్షలు దాటితే బరస్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా కోవిడ్ నిబంధనలు పాటించాలి, ఒక బెంచ్ లో ఒకరే కూర్చోవాలి, ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత ఇంకా హెర్కులియన్ టాస్క్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సమస్య ఏమైందంటే మీరు అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే, గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, మేమైతే చివరికి ఇంజనీరింగ్ కాలేజీలను కూడా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఒక కోళ్ళ ఫారాలుగా ఖాళీగా ఉంటే వాటిని కూడా వాడుకోవాల్సిన పరిస్థితి ఫ్యూచర్లో వస్తుంది. షాదీఖానాలు అండి, గ్రూప్ 2 లాంటి సందర్భాల్లో స్టేడియంలు, షాదీఖానాలు, ఇట్లాంటివన్నీ చాలా పట్టణాలలో సౌకర్యాలు తక్కువ ఉంటాయి. ప్లస్ మనోళ్ళు ఏమంటారు, నేను జగిత్యాల జిల్లా అని నన్ను లక్షటిపేట ఎట్లా ఇస్తావు అంటాడు, నేను కరీంనగర్ ఎట్లా ఇస్తావు. పరీక్షా కేంద్రం కూడా దానికి 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఉండాలని ఉండేది. కానీ ప్రతి రిక్రూట్మెంట్ బోర్డుకి వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎంసెట్ చూస్తున్నారు, ఇక్కడ సెంట్రల్ సరిపోతే ఆంధ్రాలో కూడా వేశారు. ఆంధ్ర నుంచి దేశంలో ఎక్కడైనా వేయచ్చు, అది వేరే సంగతి.
సో ఇట్లా మొత్తానికి అయితే ఫస్ట్ ఇప్పుడు ఈ 15 లక్షల మందికి మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి ఏం చేయాల్సి వస్తుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. మళ్ళీ ఒక 10 రోజులు వీళ్ళ మనుషుల్ని పంపి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి లేదా కలెక్టర్లతో మాట్లాడి లాజిస్టిక్స్ వర్క్ అవడానికి అదొక 4 రోజులు పడుతుంది. ఫైన్ అదంతా చార్ట్ చేసుకుంటారు. ఆ 4 రోజులు ఆ ప్రాసెస్. ఈ 15 లక్షల మందికి వీళ్ళు పేపర్లు సెట్ చేయాలి, పేపర్లు తయారు చేయించాలి, ప్రింట్ చేయాలి. ప్రింటింగ్ అనేది ఒక ప్రాసెస్. మళ్ళీ ఏ మిషన్కైనా ఒక కెపాసిటీ ఉంటుంది. సో దాని ప్రకారం వాడు ప్రింట్ చేస్తారు. అది కూడా పకడ్బందీగా లీక్ ప్రూఫ్ ప్రింటింగ్ చేయాలి. ఏదో సెక్యూరిటీ ప్రెస్, గవర్నమెంట్ ప్రెస్లో ఎక్కడ చేస్తారో తెలియదు. బట్ అట్లాంటిది ఒక కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ అదొక 15 రోజులు అంటే ఒక 3 నెలల ప్రాసెస్ అయిపోయింది. అది ఇక్కడే ఎవరు రాస్తారు? వారం రోజుల పరీక్ష పెడతా అంటే వాళ్ళు నువ్వు ఫోన్ చేయమనండి, చలో వారం రోజులనే పరీక్ష పెట్టి ఏర్పాటు చేద్దాం. ఈ 3 నెలలు 4 నెలలు మీకు కూడా ప్రిపరేషన్ టైం దొరుకుతుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎట్లా తయారు కావాలో చూసుకోవచ్చు, ఎట్లా రాయాలో చూసుకోవచ్చు. ఈ మిగతా గీచింగ్ లేకున్నా కూడా ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్ ఇట్లాంటి టెలివిజన్ ఛానల్స్, టీసాట్ లాంటి ఛానల్ వచ్చే ప్రోగ్రామ్ అయ్యొచ్చు, లేదా పత్రికలు కూడా రేపటి నుంచి బహుశా వాళ్ళకు కూడా మార్కెట్ అవసరము. మనం గతంలో కూడా చూసినాం, స్పెషల్ సప్లిమెంట్స్ వస్తుంటాయి. ఇంకోటి మీకు ఏమైనా ఎక్స్పర్ట్ డౌట్ అవసరం ఉందనుకుంటే టీసాట్ ఏర్పాటు చేస్తుంది రేపు. సో అటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. నేను చెప్పేది ఏమంటే ఈ 3 నెలలు అనేటిది ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. సరే 9,000 ఉద్యోగాలండి. ఇప్పుడు గ్రూప్ 4లో పరీక్ష అయింది, 15 లక్షల మంది రాసినారు. ఈ 15 లక్షల మంది రాసిన పేపర్లని కంప్యూటర్ బేస్డ్గా స్కాన్ చేయడము, ఎవాల్యుయేట్ చేయడము, ప్రాసెస్ చేయడం అనేది ఒక పెద్ద హెర్క్యులియన్ టాస్క్. వీటన్నిటినీ భూపాలపల్లి నుంచి, లక్షపేట నుంచి, లేకపోతే అన్నింటినీ హైదరాబాద్ తీసుకురావాలి. తీసుకొచ్చి వీటన్నిటిని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసి మిషన్లలోకి ఎక్కియాలి. మిషన్లు రన్ అవుతుంటే ఒక 1 నెల రోజులలో బహుశా ఇవన్నీ ప్రాసెస్ అయిపోతాయి. 1 నెల రోజులు మళ్ళీ ఒకసారి బ్లైండ్ ఒక రౌండ్ ఎర్రర్ ఫ్రీ చేయాలి కదా. ఇది ఈ ప్రాసెస్ అంటే మీరు ఒక 10 నెలన్నర 2 నెలల కాలం ఈ ప్రాసెస్కి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు పడుతుంది. వాళ్ళు ఎంత స్పీడ్గా చేసినా, అంటే పోలీసులు స్పీడ్గా ఉరకగలుగుతారేమో కానీ మిషన్ వాళ్ళ కోసం స్పీడ్గా పోదు. అయినా ఒక 1 మంత్ అన్న ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. ఇది నడిచిన తర్వాత అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ అసలు ప్రాసెస్ ఏంటంటే ఈ 33 జిల్లాలకు ఉన్న ఖాళీలు ఏవి. సపోజ్ ఒక జనగామ జిల్లా ఉంది. జనగామ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, దానిలో ఎన్ని ఓసీ, ఎన్ని బీసీ, ఎన్ని ఈడబ్ల్యూఎస్, ఎన్ని ఎస్టీ, అది చూడాలి. దానిలో ఎన్ని 95% కోటాలు వస్తాయి, లోకల్ వస్తాయి, ఎన్ని ఓపెన్లో వస్తాయి, ఇవి చూడాలి. ఇట్లా 33 జిల్లాలకు సంబంధించిన కసరత్తు ప్యారలల్గా జరుగుతున్నారు. ఫైన్. దానికంటే ముందేమంటే వీళ్ళు సెలక్షన్ లిస్ట్ పెట్టాలి. జనరల్గా 1:2 3 5 పెడుతుంటారు సర్టిఫికేట్స్ కోసం. బిలీవ్ మీ, ఒక మనిషి రోజుకి ఎన్ని సర్టిఫికేట్లు వెరిఫై చేయగలడు? ఈ 9,000 మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మందికి 5 చొప్పున తీసుకున్నా, 4 చొప్పున తీసుకున్నా 40,000 మంది సర్టిఫికేట్లు వెరిఫై చేయాలి. 40,000 మంది సర్టిఫికెట్లను మనుషులు వెరిఫై చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించండి. అంటే ఓవరాల్గా అదొక 2-3 నెలలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది. మళ్ళీ తర్వాత ఇందాక నేను చెప్పిన సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, జిల్లా వారీగా సెలెక్షన్. సో ఓవరాల్గా మీరు ఒక 10 నెలలో లేదా ఒక సంవత్సరం కాలంలో ఈ మొత్తము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత టైట్గా ప్యాక్ చేసినా సరే జరిగిపోతుంది. ఇది ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏమిటి అని అంటే, మీరు ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నాయన హైదరాబాద్ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు బస్సు అయితే ఎంతకాలం పడుతుంది, ఎంత టైం పడుతుంది, కార్ అయితే ఎంత పడుతుంది, ఇంకో రైలు ఎక్కితే ఎంత, అంతకంటే తక్కువ ఎవరు రాలేరు. సో అట్లాంటి టైట్ ఇది పెట్టుకొని, షెడ్యూల్స్ పెట్టుకొని నేను అనుకోవడం అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వాళ్ళు ఆల్రెడీ సన్నద్ధంగా ఉంటున్నాయి. ఒకటి ఏమిటంటే, ఎంత సన్నద్ధంగా ఉన్నా కూడా ఎంతమంది వస్తున్నారని తెలిస్తే అంతమంది పోయిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఎంతమంది అప్లై చేస్తున్నారో తెలిస్తే అంతమందికి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా టైం బాండ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ టైం వచ్చేదాకా మనకు తెలియదు. కాబట్టి దాని గురించి మీరు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆందోళన పడేవాళ్ళు పడతారు. 3 నెలల్లోనే కావాలి, పరీక్ష రాయని వాడు 4 రోజుల్లోనే కావాలంటాడు. సీరియస్గా రాసేవాడు ఏమనుకుంటాడు, న్యాయంగా కావాలనుకుంటాడు. మీకు న్యాయంగా కావాలా, 4 రోజులు కావాలా, మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా నిరుద్యోగులందరూ న్యాయంగా జరగాలని కోరుకుంటారు. వాళ్ళకు కూడా చదువుకునే టైం కావాలనుకుంటారు. వాళ్ళకు కూడా
ఈ సెంటర్లలో ఎటువంటి ఇబ్బంది జరగొద్దని కోరుకుంటారు. వాళ్ళు కూడా ఎవాల్యుయేషన్లో ఎటువంటి మిస్టేక్స్ జరగొద్దని కోరుకుంటారు. వాళ్ళు సీరియస్ గా ఉండే వాళ్ళైతే లీగల్ గా కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదని కోరుకుంటారు. ఎస్, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా అభ్యర్థులు వెళ్ళరండి. ఇంకా వేరే వేరే కారణాలతోటి వేరే వేరే మంది చాలామంది దాన్ని ఇది చేసుకుంటారు. కాబట్టి ఆ చర్చ మళ్ళీ మనం తర్వాత పెట్టుకోవచ్చు. కానీ అభ్యర్థులు ఎవరు కూడా ప్రాసెస్ని డీబంక్ చేసి రేపే ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరు అడిగారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి వాళ్ళకు కూడా టైం దొరుకుతుంది. మంచిగా చదువుకోండి, ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా 1 year లోపల అందరూ ఉద్యోగాల్లోకి పోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన అనేక పరీక్షలకు సంబంధించి టీశాట్ నెట్వర్క్ కోచింగ్ క్లాసెస్ని ఏర్పాటు చేసింది. గ్రూప్ 2 కానివ్వండి, లేదా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత గురుకుల టీచర్స్ రిక్రూట్మెంట్లో కానివ్వండి, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం టీశాట్ అనేక కార్యక్రమాలు చేసింది. దాదాపు ఇప్పటికీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, అంటే స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు టీఎస్పీఎస్సీ కానీ లేదా స్టేట్ లెవెల్ ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ నిర్వహించే పరీక్షలకు కానీ దాదాపు 1500 గంటలకు సంబంధించిన వీడియో లెసన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 80,039 ఉద్యోగాలను ప్రకటించింది. గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీస్లో ప్రకటించింది. కొన్ని స్పెషలైజ్డ్ ఉద్యోగాలు కూడా ఉంటున్నాయి దాంట్లో. కాబట్టి టీశాట్ నెట్వర్క్ ఈసారి కూడా ఒక విస్తృతమైన కోచింగ్ సెషన్స్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వర్కౌట్ అవుతాయి. ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి వారి సహాయం తీసుకొని, అట్లాగే రాష్ట్రంలో కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్లలో కానివ్వండి, లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారి సహకారం తీసుకొని రాష్ట్రంలో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగులకు ఒక సమగ్రమైన అవగాహన సెషన్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నం టీశాట్ నెట్వర్క్ చేస్తుంది. అట్లాగే కోచింగ్ క్లాసెస్ని కూడా ఏ గ్రూప్స్ అయితే ఆ గ్రూప్స్కు సంబంధించి కోచింగ్ క్లాసెస్ని, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన కోచింగ్ క్లాస్ని, వీటన్నింటిపైన కూడా ఒక పకడ్బందీగా మంచి ఉపాధ్యాయులతోటి, మంచి టీచర్స్ తోటి, మంచి కోచింగ్ క్లాసెస్ ఇచ్చే వారితోటి టీశాట్ చెప్పించే ఏర్పాటు చేస్తుంది. అయితే చక్రపాణి గారు, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనం కొన్ని ప్రశ్నలను కూడా తీసుకుందాం అనుకున్నాం విద్యార్థుల నుంచి లేదా నిరుద్యోగుల నుంచి. అయితే నాకు ప్రశ్నలు అడిగే వారితోటి ఒక చిన్న విజ్ఞప్తి, ఏమంటే బ్రీఫ్గా ప్రశ్న అడగండి. మీరు ఈ ప్రాసెస్కి సంబంధించింది మీరు బ్రీఫ్గా ప్రశ్న అడగండి. మీ అభిప్రాయాల్ని చెప్పే వేదిక మరొకటి మేము ఏర్పాటు చేస్తాం, అప్పుడు మీ అభిప్రాయాలని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రశ్న అడగండి. సందేహం ఏదైనా ఉంటే చక్రపాణి గారు కానీ నేను కానీ తీర్చే ప్రయత్నం చేస్తాం. మా పరిధి లోపల ఉంటే, అది కూడా మా పరిధిలో లేని ప్రశ్నల్ని మీరు అడిగితే బహుశా మేము వాటికి సమాధానం చెప్పలేకపోవచ్చు. కాబట్టి మీరు మీ ఫోన్ కాల్స్ని ఇవ్వచ్చు. హలో సార్, నమస్తే. నా పేరు మౌనిక సార్. చెప్పమ్మా మౌనిక. అయితే గ్రూప్ 1 గురించి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నా సార్ నేను. ఓకే. అయితే గ్రూప్ 1లో గ్రూప్ 1 సంబంధించి ఏ పోస్టులు ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి ఒకసారి చెప్పండి సార్. గ్రూప్ 1లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. 500 పోస్టులు అంటే మహిళలకే దగ్గర మీకు 300 పోస్టులు, 200 పోస్టులు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ అమ్మా. రెండవది, ఇప్పుడున్న గ్రూప్ 1లో 3 దశల పరీక్ష ఉంటుంది. అంటే ముందు ప్రిలిమ్స్ అంటాము, ఆబ్జెక్టివ్ టైప్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దానిలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ సబ్జెక్టులు కూడా మీరు చదువుకున్న సబ్జెక్టులు కాదు, అంటే రెగ్యులర్ క్లాస్ రూమ్ సబ్జెక్టులు కాకుండా హిస్టరీ మీద, కాన్స్టిట్యూషన్ మీద, ఎకానమీ మీద ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ నోటిఫికేషన్ అప్పుడు మనకు తెలుస్తాయి ఏం సబ్జెక్టులు ఉంటాయి, అదే స్కీమ్ ఉంటుందా, అదే పద్ధతి ఉంటుందా, అదే సిలబస్ ఉంటుందా అనేది నోటిఫికేషన్లో భాగంగా వాళ్ళు ఇస్తారు. కాబట్టి మనం ముందుగానే ఇవే ఉంటాయని చెప్పడానికి ఉండదు. ఒకటి, మీరు రెగ్యులర్గా ఇప్పటి నుంచే మీరు జనరల్ స్టడీస్కి అయితే ప్రిపేర్ కండి. జనరల్ స్టడీస్ అనేది మీరు రోజు పత్రిక చదవడం అనేది అలవాటు చేసుకోండి, పత్రికలు చదవడం అలవాటు చేసుకోండి, రకరకాల విషయాల మీద మీ అవగాహనను పెంచుకోండి. ఉదాహరణకి ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది కాని నుంచి మొదలుపెట్టి అసలు ఉక్రెయిన్ ఆరిజిన్ ఏంటిది, ఎట్లా పుట్టింది, అది ఏమవుతుంది అని ఊహించేదాకా కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో అటువంటి విషయాల మీద, సాధారణ అంశాలు, ఇటువంటి వాటి మీద, ఆర్థిక అంశాల మీద, రాజ్యాంగ అంశాల మీద, సపోజ్ వరి కొంటలేరు అని అంటే వరికి సంబంధించిన విధానం ఎవరు రూపొందిస్తారు కాడి నుంచి మొదలుపెట్టి అసలు మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, గిట్టుబాటు ధర ఎట్లా ఉంటుంది, అట్లా ఒక దిగుతున్న కొద్దీ లోతుపోతుంటుంది. కాబట్టి మీరు వీటి మీద, ఈ అంశాలన్నిటి మీద అవగాహన కలిగించుకోవడం మొదలు చేయండి. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఏం సబ్జెక్ట్ ఉంటుంది,
అనేది. ఎందుకంటే గ్రూప్ 1 అనేది కనీసం ఒక 1 year పాటు జరిగేటువంటి ప్రాసెస్. ఇందాక నేను చెప్పిన అప్లికేషన్ తర్వాత ప్రిలిమినరీ తర్వాత మళ్ళీ దానిలో కొంతమంది క్వాలిఫై అయితే వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ పెట్టడము, మెయిన్ ఎగ్జామ్లో మళ్ళీ కొంతమంది క్వాలిఫై అయితే దాన్ని వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టడం, ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. దాన్ని ఆ పద్ధతిలో మీరు ప్రిపేర్ అయితే మంచిది. అయితే ఇంతకుముందు చక్రపాణి గారు చెప్పినట్టుగా ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా లేదు, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మీరు కేవలం గ్రూప్ 1కు ఒకటే పనికొచ్చేది కాదు, అవి గ్రూప్ 2కు కూడా పనికొచ్చే టాపిక్స్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మీరు చదువుతూ ఉంటే గ్రూప్ 1కే కాకుండా గ్రూప్ 2కి ఇతర పరీక్షలకు కూడా అది పనికొస్తుంది. ఇంకొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి అమ్మా. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నేను చక్రపాణి సార్ గారితో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. సార్ గురుగారు నమస్తే గురుగారు. నేను నా పేరు శశికుమార్ సార్, నేను కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్ నేను ఇప్పుడు నాకు అంటే మల్టిపుల్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి సార్. నాకు ఇప్పుడు తెలుగులో నెట్ సెట్ ఉంది, తర్వాత హిస్టరీలో నెట్ సెట్ ఉంది సార్. తర్వాత నేను సీరియస్ గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను రైట్ నౌ. వెరీ గుడ్ సార్. గ్రూప్ 1లో ఇప్పుడు నాకు ఒక 2-3 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే డిఎస్పీకి సార్ ఏజ్ పెంచట్లేదు సార్. అదొక విషయాన్ని మీరు పెద్దలుగా కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు మా అందరి తరఫున. ఎందుకంటే సార్ మా తరం మొత్తం నష్టపోతుంది సార్. ఉన్న పోస్టులలో అత్యధికంగా పోస్టులు అవే ఉన్నాయి సార్. మేము 2012లో అపేర్ అయినాం సార్. రీ ఎగ్జామ్ కూడా రాశాను మన గ్రూప్ 1, అందులో సెలెక్ట్ కాలేకపోయినాను సార్. సో మా తరం జనరేషన్ నష్టపోకుండా అదొక అంశాన్ని మీరు టీసాట్ ద్వారా ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఫస్ట్ విజ్ఞప్తి సార్ ఇది. రెండోది సార్, జేఎల్డిఎల్ లాంటి ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్, జేఎల్డిఎల్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు కొంచెం టైం గ్యాప్ మాకు ఇస్తే మా జనరేషన్ కూడా అన్ని అవకాశాలు అందుతాయని నేను మీకు కోరుకుంటున్నాను సార్ మీ ద్వారా. ఇంకొకటి సార్, మూడోది ఏంటంటే సార్ 2016 గ్రూప్ 2 రాసినప్పుడు సార్ మీరు వాచ్ అలో చేయలేదు. అంటే అప్పుడు మీరు చైర్మన్ గా ఉన్నారు, వాచ్ అలో చేయలేదు సార్. నిజామాబాద్ లో అపేర్ అయ్యాను. మాకు అక్కడ హాల్లో వాచ్ పెట్టకపోవడం వల్ల నాకు పేపర్ 1 చాలా డ్యామేజ్ అయింది సార్. నాకు తెలిసి ఒక 2 నుంచి 3 మార్కులు నేను గ్రూప్ 2 ఇంటర్వ్యూ మిస్ అయి ఉంటాను సార్. అప్పుడు అదొక అరేంజ్మెంట్ కూడా మీరు సూచిస్తారని, సర్వీస్ కమిషన్ కి మీరు ఫార్మర్ చైర్మన్ గా సూచిస్తారని నేను ఒకటి ఆశిస్తున్నాను సార్. తర్వాత సార్ ఇంకొకటి సార్, సిలబస్ లో సార్ గ్రూప్ 2 సిలబస్ లో లాస్ట్ టైం మనకి పేపర్ 2లో సార్ 50x3 అని ఇచ్చారు సార్. పార్ట్ కి మనకు 3 సెక్షన్స్ ఉన్నాయి కదా సార్. పేపర్ 2లో 50x3 అని ఇచ్చారు. కానీ అది పేపర్ సెక్షన్ 3కి సంబంధించిన వెయిటేజ్ 20 మార్క్స్ కూడా దాటలేదు సార్ అది. కాబట్టి అయితే ఆ సిలబస్ నన్నా కొంత అంటే ఆ 50x3 అన్నా తీసేయండి, లేదా 50x3 పెడితే కనీసం 50x350 క్వశ్చన్స్ ఉండేలాగా కొంచెం చూడండి. ఎందుకంటే మేము చాలా వెయిటేజ్ శశికుమార్ ఇవన్నీ మీరు రికమెండేషన్స్ అంటే ఎవరికో చెప్పండి, ఇది సూచించండి, మేము అవేమి చేయము. వాళ్ళు కూడా ఈ టీవీ చూస్తారు కాబట్టి చూస్తే వాళ్ళు దాన్ని పాటిస్తే సంతోషము ఒకటి. రెండవది మీరు చెప్పిన దానిలో ఒకటి మీరు టైం అడిగారు. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్. మనకు అధికారులు అంటే ఎవరో ప్రొసీజర్స్ని ఇది చేసే వాళ్ళకి ఐడియా ఉన్నా లేకపోయినా రాసే వాళ్ళకి ఐడియా ఉంటుందని నేను ముందే చెప్పాను. గ్రూప్ 1 లాంటిది ఇప్పుడు ఆ అబ్బాయి ఇంతకుముందు మాట్లాడుకునేటప్పుడు అంటే జనరల్ పదజాలంలో ఏముంటుందంటే మల్టిపుల్ డిజబిలిటీస్ అని ఉంటుంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ మల్టిపుల్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి నాకు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మల్టిపుల్ జాబ్స్ వేసింది గవర్నమెంట్ కాబట్టి, వేస్తుంది కాబట్టి మల్టిపుల్ ఎలిజిబిలిటీస్ వచ్చినాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన లెక్చరర్కి ఎలిజిబుల్, ఆయన టీచర్కి ఎలిజిబుల్, ఆయన గ్రూప్ 1కి ఎలిజిబుల్, గ్రూప్ 4, 2, 3 అన్నిటికి ఎలిజిబుల్. సో ఇటువంటివి ఉన్నప్పుడు ప్రిపరేషన్ కూడా అదే పద్ధతిలో చేసుకోండి. ఆయన అడిగినట్టుగానే ఆ టైము మిగతా అన్ని చేసుకోండి. డెఫినెట్గా ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినా సరే గతంలో ఉన్నాయా లేవా ఇప్పుడున్న, ఎందుకంటే మీకు గోడ మీద గడియారం ఉండకపోవచ్చు, కానీ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినా అక్కడ ఇన్విజిలేషన్లో ఉన్న వాళ్ళకి గడియారం ఉంటుంది కదా, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీరు 5 నిమిషాల ముందు చెప్పండి, అరగంట ముందు చెప్పండి. ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఇవాళ మీరే చూశారు, తెలంగాణలో జరిగిన ఏ రిక్రూట్మెంట్లో కూడా అది పోలీస్ అయి ఉండొచ్చు, గురుకులు అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, ఫ్రాడ్ లేదు. మీరు ఇట్లాంటి వాచ్ పెట్టుకొచ్చుకున్నారనుకోండి, 150 క్వశ్చన్లను ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేయొచ్చు జనరల్. అంటే ఏ వాచ్ అయినా, ఏ చిప్ అయినా, ఏ మెటల్ అయినా, ఏ ఆబ్జెక్టివ్ అయినా సరే యూపీఎస్సీ నుంచి మొదలుపెట్టి, నీట్ పరీక్ష నుంచి మొదలుపెట్టి, అంటే ఒక గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వీటన్నిట్లలో ఇవే పాటిస్తారు. మెడలో గొలుసులు వేసుకోవద్దు, చైన్లు వేసుకోవద్దు, కమ్మలు ఇవి ఎందుకంటారంటే అక్కడ ఏం పెట్టుకొస్తారో తెలియదు కాబట్టి. సో ఇది స్టాండర్డ్ నేషనల్ ప్రాక్టీస్, నేషనల్ ప్రోటోకాల్. ఇది ఫైన్, యూ ఇన్సిస్ట్ అపాన్ యువర్ ఇన్విజిలేటర్, బస్ మీరు నాకు హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెప్పండి. అంటే అలా రూల్లో ఉంటుంది. హాఫ్ టైం అయినా ఒకసారి చెప్పండి, లేదా ఇంకో అరగంట ఉంది అని చెప్పండి. లేదా మనకు చిన్నప్పుడు బెల్లు కొట్టేవాళ్ళు,
మొదటి బెల్లు, రెండో బెల్లు, మూడో బెల్లు, లాస్ట్కి ఇంకో 5 నిమిషాలు ఉన్నప్పుడు గట్టిగా కొట్టేవాళ్ళు. సో సేమ్ సిస్టమ్, ఏదో ఒక సిస్టమ్ బహుశా ఆయా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అటువంటి సౌకర్యం కల్పిస్తే మీరు కూడా అడగవచ్చు. కానీ వాచ్ అలో చేయమంటే ఫ్రాడ్ అలో చేయమని కొన్నిసార్లు అవుతుంది. అవును, అందరూ అట్లా చేస్తారని చెప్పండి. కొందరికి మంచి ఉద్దేశమే ఉండొచ్చు, కానీ ఎవరో ఒక్కరికి చెడు ఉద్దేశం ఉండడం వల్ల మొత్తం Exactly. ప్రశ్న మొత్తం మీరు ఎగ్జామ్ ప్రక్రియ మీదనే ప్రశ్న భారతదేశంలో పరీక్షల నిర్వహణ ఎంత కష్టమవుతుందంటే జనాభా రీత్యా, సౌకర్యాల లేమి రీత్యా. మరి అదే అమెరికాలో పరీక్ష పెడితే హాల్ కుక్కలు నేసినా నష్టం లేదు, వాళ్ళకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఇక్కడ హాల్కి 60 మందిని వేయాల్సి వస్తుంది, లేకపోతే మనకు సరిపోదు సెంటర్లో. అవును. మీరు గమనించండి, నీట్ వాళ్ళు కాలర్ సైజ్ ఎంత ఉండాలి, కాలర్ లేని బనియన్లు వేసుకోవాలి, గుండీలు లేని షర్ట్లు, ఇట్లా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే పరీక్షను సజావుగా జరపడానికి మాత్రమే ఈ నియమాలు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అయితే శశికుమార్ అడిగిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మల్టిపుల్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక ఎగ్జామ్కు టైం గ్యాప్ ఇవ్వమని చెప్పేసి బహుశా ఆయన అడుగుతున్నాడు. నేను అనుకోవడం ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉంది. అందరికీ అన్ని పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది అని మనం ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కానీ తర్వాత జరుగుతున్నటువంటి ఇవన్నీ జరుగుతుంది తెలుస్తుంది. ఉదాహరణకి ఫస్ట్ మనం గ్రూప్ 4 వేసినాం అనుకోండి, ఈ ప్రాసెస్ 3 నెలలు 4 నెలలు నడుస్తుంది. తర్వాత మనకి గ్రూప్ 1 వేస్తారేమో. అదే అంటే అన్ని పరీక్షలకి ఒక పరీక్షకు మధ్యలో మీరు ఇంకొకటి కూడా ఎగ్జాక్ట్గా శశికుమార్ లాంటి వాళ్ళు పరీక్షలు రాస్తున్న వాళ్ళకి ఈ విషయాలు తెలుసు. అన్ని ఒకటే నెలలో పెడితే కూడా వాళ్ళు రాయలేరు. కాబట్టి మీరు ఫిక్స్ చేసుకోకండి. నేను నా సలహా గవర్నమెంట్కి ఏమంటే 6 నెలల్లో చేసేస్తాం, 10 నెలల్లో చేసేస్తాం అనకండి. మీరు ప్రాసెస్ కంటిన్యూ అయితే వాళ్ళు అభ్యర్థులు హ్యాపీగా ఉంటారు. ప్రాసెస్కి ఆటంకం జరగకుండా చూసుకోండి. ఈ ప్రాసెస్ ఏడాది జరిగినా 2 ఏళ్ళు జరిగినా ఈ 80,000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు 2 ఏళ్లలో మీరు పూర్తి చేసినా కూడా ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు. కాబట్టి దానికి ఆటంకం లేకుండా అందరికి అన్ని పరీక్షలు రాసే అవకాశం వచ్చినట్టుగా షెడ్యూల్స్ని తయారు చేయాలని నేను కూడా అభ్యర్థుల తరఫున ప్రభుత్వానికి సూచిస్తున్నాను. రైట్, ఇంకొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఒక లాస్ట్ 1 year నుంచి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను సార్. మీ పేరు చెప్పండి. బాలచందర్ సార్. బాలచందర్, చెప్పండి. అవును సార్. సార్, నేను లాస్ట్ 1 year నుంచి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను సార్. కాకపోతే కోచింగ్కి వెళ్ళలేక మన టీపాట్ లోనే చాలా కంటెంట్ యూజ్ చేస్తున్నాను సార్. మంచిది. అలాగే ఇంకొన్ని ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నది కూడా ఆన్లైన్ కోచింగ్ వెళ్ళాను సార్. కాకపోతే ఇప్పుడు సిలబస్ అంతా అయిపోయింది సార్. ఇప్పుడు మిగిలిన టైంని నేను ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి సార్? అంటే మళ్ళీ కోచింగ్కి వెళ్ళాలా లేదా వేరే రకంగా ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి? నేను అలానే ఇప్పుడు సోషల్ స్టడీస్ కి 10th వాళ్ళకి ట్యూషన్స్ కూడా చెప్తున్నాను సార్. సో మాకు ఏ రకంగా ప్రిపేర్ అవుతే హెల్ప్ అవుతుంది? చక్రపాణి గారు, బాలచంద్ర గారు అడిగిన ప్రశ్న. బాలచంద్ర గారు, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోటీ పరీక్షలకు సిలబస్ అయిపోయింది అనేది ఉండదు. ఎందుకంటే డే టు డే చేంజెస్ వస్తుంటాయి. మీరు చదువుకున్న వాటిల్లో బహుశా అంటే ఏ పరీక్ష అయింది అనేది వివరాలు మనకు అవసరం లేదు. గ్రూప్ 1 అయినా కూడా ఇంకొకటి అయినా కూడా మీరు చదివింది నిన్నటి వరకు అయితే రేపటి ప్రశ్న రావచ్చు ఎగ్జామినేషన్ వరకు. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ టిల్ ద డేట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. మనం ఊహించలే, మీరు నెల క్రితం ఉక్రెయిన్ వార్ జరుగుతుందని ఊహించలే, లేదా రేపు పెట్రోలు 170 రూపాయలు అవుతుంది అనేది ఇవాళ ఊహించాం. మనము శ్రీలంకలో లాగా 250 రూపాయలు కూడా కావచ్చు ఇండియాలో. ఇవాళ మన బల్క్ డీజిల్ ధరలు పెరిగినాయి ఇవాళ. అది దాని రిఫ్లెక్షన్ ఎల్లుండి మన లారీల మీద పడవచ్చు. అంటే వీటిని మనము రెగ్యులర్గా కాంటెంపరీగా జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద అవగాహన కలిగి ఉండడానికి ప్రిపరేషన్కి సంబంధం లేదనేది నా అభిప్రాయం. అంటే చదివిందే మళ్ళీ చదువుతూ ఉండడం నష్టం లేదు. ఎన్నిసార్లు తాజ్మహల్ గురించి చదివినా అన్నిసార్లు ముంతాజ్గా కనబడుతుంది మనకి. ఇష్యూ అది కాదు. మనకి ఉద్యోగాలలో జరిగేది ఏంటంటే ముఖ్యంగా పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో జరిగేది నేషనల్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ ప్లస్ మనం కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని అంశాలను చదివి ఉండరు ఎవరు. ఒకవేళ చదివి ఉన్నా కూడా ప్రశ్న అడిగే పద్ధతిలో మార్పు వచ్చినప్పుడు మనం ఇది చదవలేదా అన్నప్పుడు మనకు అనిపించవచ్చు. ఇప్పుడు నా కర్ణాటకలో హిజబ్ లాంటి ఇష్యూ వచ్చింది, అది మీరు ఎవరు ఊహించలేదు కదా. ఊహించకపోగా అది రాజ్యాంగంలో ఏ అధికరణతో ముడిపడి ఉన్నది, ఎట్లాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఇప్పుడు మీరు చదవడం ఒక ఎత్తు అయితే మీ ఆలోచనల్ని పదును పెట్టుకొని ఒక పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే నేను 50 పుస్తకాలు చదివినా ఇళ్ళకెళ్ళి ఒక్క ప్రశ్న కూడా రాలేదని అనేవాళ్ళు ఉంటారు.
అది కాదు మనకి ఇంపార్టెంట్. ఈ అంశాల మీద మనకి ఎంత మేరకు అవగాహన ఉంది, ఎంత లోతైన అవగాహన ఉంది, ఎంత క్లారిటీ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఈ టైంలో మీరు దాన్ని ఇది చేసుకోవడానికి ఉపయోగించుకోండి. మీరు పత్రికలు చదవండి, రోజువారీ జరిగేటువంటి ఎడిటోరియల్స్ చదవండి, రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలని, ఇట్లాంటి కార్యక్రమాలను, టీసాట్ లాంటి కార్యక్రమాలను చూడండి. సో మీకు తెలియని విషయం అంటే ఒకటి, మీరు నేను అంతా చదివాను అన్నారు కానీ నాకు అన్నీ తెలుసు అన్నట్లే. కాబట్టి మీకు ఏ మేరకు తెలుసో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి. ఓల్డ్ పేపర్స్ ఉంటాయి లేదా మోడల్ పేపర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీ మీ లెవెల్ ఆఫ్ మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది మీకు ఒక అర్థం అవుతుంది. అప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలిస్తే మనం ఎంత వేగంగా నడవాలో, ఎంత వేగంగా పరిగెత్తాలో మనకు అర్థమవుతుంది. అందుకే టీసాట్ కూడా ఒక మాక్ టెస్ట్ దాదాపు ఇప్పటి వరకు దాదాపు 5,000 నుంచి 6,000 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. మా టార్గెట్ ఏంటంటే ఈ మాక్ టెస్ట్ కింద 50,000 వరకు క్వశ్చన్స్ని మేము ఏర్పాటు చేసి TSAT.tv వెబ్సైట్లో కానీ లేకపోతే TSAT యాప్లో కానీ ఇవి పెట్టేసి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత విద్యార్థులు ఎగ్జామ్కు రాసే టైంకు ఈ అన్ని క్వశ్చన్స్ తోటి ఒక మాక్ టెస్ట్ కూడా వాళ్ళు తీసుకునేటట్టుగా ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని TSAT చేస్తుంది. ఇప్పుడు ఇంకో కాలర్ తీసుకున్నాం. హలో. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి రాజ్ కుమార్. సార్ ఇది వనపర్తి జిల్లా నుంచి సార్. చెప్పండి సార్. ఇది గ్రూప్ 2 నోటిఫికేషన్ రానికి ఎంత సమయం పట్టొచ్చు సార్? ఇంకోటి రెండో క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనము ఆ టైంలో రీచ్ అవుతామా అనేది కొంచెం గైడెన్స్ కావాలి సార్. రాజ్ కుమార్ లైవ్లో ఉన్నావా? లైన్ లో ఉన్నాం సార్. నేను గంటా చక్రపాణి. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, చక్రపాణి సార్. నువ్వే చెప్పు, ఎన్ని రోజుల్లో గ్రూప్ 2 పరీక్ష పెట్టాలి? అట్లానే కాదు సార్, లేదు నీకు ప్రిపరేషన్ అంటే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేఉంటుంది రాజ్ కుమార్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, నువ్వు ప్రిపరేషన్ పూర్తి చేసుకొని పరీక్ష రాయడానికి నీ కంఫర్టబుల్ టైం ఎంతో నాకు చెప్పు ఊరికనే. ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా సార్, జూలై ఆగస్ట్ లో వస్తుందని, అందుకే ఎంత సమయం పడుతుంది అనేది ఒక డౌట్ సార్. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది, మొదలవుతుంది. మొదలవుతున్న దాన్ని బట్టి కనుక మనం గమనిస్తే, ఇందాక మేము డిస్కస్ చేసాము టైం షెడ్యూల్ అంతా కూడా, ఒక 3 నెలల పాటు అయితే 3 నెలల లోపు అయితే పరీక్ష ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అప్లికేషన్ టైం ఇవ్వాలి, తర్వాత వీళ్ళు సెంటర్లు అరేంజ్ చేసుకోవాలి, మిగతా లాజిస్టిక్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక 3 months ఇప్పటి నుంచి టైం ఉందనుకొని చదవడం స్టార్ట్ చేయి. నాట్ మోర్ దెన్ 3 months అని అనుకో. ఒకవేళ 3 months తర్వాత డీలే అయినా కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ నువ్వు షెడ్యూల్ పెట్టుకోవడం 3 months పెట్టుకొని చేసుకో. మీ దగ్గర 90 రోజుల సమయం ఉందనుకొని మీరు ఇప్పుడు ప్రిపరేషన్ 100 days అనుకోండి. అబ్బా ఇంకా సింపుల్. 100 రోజుల్లో జాబ్ రావడం ఎలా అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ చక్రపాణి గారు. చాలా వివరంగా విస్తృతంగా మనం దీని గురించి చర్చించినాం. అనేక కాలర్స్కి అనేక సందేహాలు ఉండొచ్చు. వారందరూ కూడా ఈ వీడియోని మనం ఎలాగో యూట్యూబ్లో పెడతాం కాబట్టి వీటన్నింటిని కూడా చూస్తే మొదట మనం డిస్కస్ చేసిన ఒక 40-45 నిమిషాల్లో సమగ్ర సమాచారం వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఒకవేళ అట్లాంటి ఏది రాలేదంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయినా మీరు మా స్టూడియోకి వస్తే మరొక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ, ఎందుకంటే TSAT ఒక ముఖ్య ఉద్దేశం ఇదే, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ని ఒక సీమ్లెస్ కమ్యూనికేషన్గా, అథెంటిక్ కమ్యూనికేషన్గా తీసుకుపోవడానికి, ప్రత్యేకించి ఇట్లాంటి ఉద్యోగ ప్రకటనలు వచ్చినప్పుడు ప్రజలకు లేదా ఉద్యోగార్థులకు ఏ రకమైన సందేహాలు లేకుండా చూసే ప్రయత్నం TSAT చేస్తుంది. ఎందుకంటే ఒక కార్డియల్ రిలేషన్షిప్ అనేది ఏర్పాటు కావాలి కాబట్టి ఆ ప్రయత్నం మన TSAT చేస్తుంది. చక్రపాణి గారు మీరు. ఎస్ శైలేష్ గారు, ముందుగా మీకు ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ డిస్కషన్. నేను రావడంలో కూడా దాదాపు నేను ఇందాక చెప్పాను మీకు బిగినింగ్లో, ఒక 7 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ స్టూడియోలో కూర్చున్నాను. ప్రధానమైన కారణం ఏమిటంటే చాలామందికి ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఈ ప్రాసెస్ ఏంటిది అనేది చాలామంది తెలియదు. వాళ్ళు ఏ ఉద్యోగాలకు అర్హత ఉందో కూడా తెలియదు, పరీక్ష ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అంటే ఇదంతా కూడా వాళ్ళకు కమ్యూనికేషన్లో ఉండేటువంటి ల్యాగింగ్ ఉంటుంది కదా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా, దానివల్ల జరుగుతున్నటువంటి. దీంతో ఏమవుతుందంటే కొంతమందికి ఏమో అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళు కోచింగ్ సెంటర్లు వెంబడి తిరుగుతుంటారు, ఇంకోటి తిరుగుతుంటారు, అర్బన్ అంటే ఫెసిలిటీస్ ఉంటాయి, పేపర్లు ఉంటాయి, టీవీ ఉంటుంది ఇంట్లో. టీవీలు ఇళ్ళల్లో లేని వాళ్ళు, పేపర్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఏదో ఒక రకంగా ఈ జనబాహుల్యం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళకు ఒక అవగాహన కల్పించడం అనేటువంటిది నేను కూడా బాధ్యతగా, మీరు ఎట్లాగైతే అనుకున్నారో బాధ్యతగా భావించాను. రెండవది ఏమిటంటే ఈ అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళని గైడ్ చేయడం ద్వారా, వాళ్ళని మీరు ఇట్లా చేయొచ్చు, ఇట్లా. ఇందాక ఒక అబ్బాయి ఎంత ఉంటుంది, నేను మళ్ళీ ప్రిపరేషన్, చాలామంది ఏమనుకుంటారంటే ఒక గైడ్ దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని చదివేస్తే నా సిలబస్ అయిపోయింది అనుకుంటా. సిలబస్ ఉండదండి, అట్లా సిలబస్ అట్లా ఉండనే ఉండదు.
ముఖ్యంగా పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఏ చాప్టర్లకు వెళ్ళి వస్తుంది, ఇట్లా ఉండదు. మీకు ఎంత మేరకు అవగాహన కలిగింది, ఎంతవరకు మీరు అప్ టు డేట్ ఉన్నారు, ఎంతవరకు అంటే మనం చదవడం ఒకటే కాదు ఇంపార్టెంట్. పోటీ పరీక్షలో యాన్యువల్ ఎగ్జామ్లో చదవడం ఒకటి ఇంపార్టెంట్ అవుతుందేమో, ఇక్కడ చదవడంతో పాటు మీకు ఒక ఆప్టిట్యూడ్, ఒక యాటిట్యూడ్ డెవలప్ కావడం, పరీక్షని రాసేటప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలనేది తెలవడం, లేదా దీనికి సంబంధించిన మిగతా. సో ఇదంతా ఫేజ్ వైజ్గా మీరు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక కుంభమేళా అని అంటున్నారు కాబట్టి జాబ్స్కి సంబంధించి, ఈ కుంభమేళాలో ఎవరు తప్పిపోకుండా ఉండకూడదు, ఎవరు తొక్కిసలాటలు గురి కాకూడదు, ఎవరికి ప్రసాదాలు అందకుండా ఉండకూడదు. కాబట్టి ఈ అందరినీ అటువంటి ఒక అట్మాస్ఫియర్, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కల్పించడంలో భాగంగా బహుశా ఇది ఉపయోగపడితే సంతోషం. దానికి టీశాట్ అటువంటి వేదికగా ఉంటే నేను ఎప్పటికైనా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఉద్యోగార్థులకి ఒక పాజిటివ్ డైరెక్షన్ని, ఒక పాజిటివ్ అవగాహనని కల్పించడంలో ఖచ్చితంగా టీశాట్ తోటి నేను కలిసి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ చక్రపాణి గారు. అయితే ఈ సందర్భంగా ఉద్యోగార్థుల కోసం లేకపోతే నిరుద్యోగుల కోసం టీశాట్ తరఫు నుంచి నేను చేస్తున్న ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎట్లాంటి రూమర్స్నైనా మీరు నమ్మకండి. ఈ జాబ్స్కి సంబంధించి కానీ, జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి కానీ, లేదా పరీక్ష నిర్వహించే పద్ధతికి సంబంధించి కానీ, మధ్యలో బ్రోకర్స్లో మేము మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మాకు టీఎస్పీఎల్సీలో వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి వచ్చేవారిని ఎలాంటి వారిని కూడా మీరు నమ్మకండి. ప్రత్యేకించి ఈ వాట్సాప్ కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియాని ఎగ్జామ్కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కొన్ని రోజులు దాన్ని దూరం పెట్టడం మంచిది. ఎందుకంటే వాట్సాప్ కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియాలో కానీ కొన్ని శక్తులు ఎవరైతే విద్యార్థులను ఏమంటారు గుమ్రా చేస్తుంది, లేదా విద్యార్థులను తప్పుదారు పట్టించడం కోసం ఈ కొన్ని మిమీస్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ జరుగుతుంది, పేరుకే వస్తుంది, కోర్టుకు పోతారు, అది పోతారు, ఇది పోతారు అని క్రియేట్ చేస్తున్నారు. సీరియస్గా పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారెవరూ కూడా ఇలాంటి పనులు చేయరు. పరీక్షకు ప్రిపేర్ కానివాడు, ఈ విద్యార్థులతో ఆటలాడుకోవాలనుకునే వారు మాత్రమే ఇట్లాంటి ఫేక్ న్యూస్ను ఒకటిని క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాటి జోలికి మీరు పోకండి, మీరు అట్లాంటి వార్తల్ని మీరు నమ్మకండి. ఎట్లాంటి నెగిటివ్ వార్త వచ్చినా ఎందుకంటే ఒక వాట్సాప్లలో ఒక మెమే వచ్చిందంటే దాని వెనుక అనేక రాజకీయ ఉద్దేశాలు ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ అనేక రాజకీయ ఉద్దేశాలు ఉంటాయి, లేదా సమాచారాన్ని విచ్ఛిన్నం చేసే అనేక ఉద్దేశాలు దాంట్లో ఇమిడి ఉంటాయి. కాబట్టి వాటన్నింటించి కూడా మీరు పట్టించుకోకండి. ఫేక్ న్యూస్ని అసలు పట్టించుకోకండి. ఒక అథెంటిక్ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. కానీ ఒక రూమర్ ఎవరో స్ప్రెడ్ చేసి ఈ ఫలానా అడ్వర్టైజ్మెంట్ పైన ఫలానా వాళ్ళు కోర్టుకు పోతున్నారని చెప్పేసి ఒకవేళ చెప్పినా కూడా మీరు నమ్మకండి. మీ పని మీరు చేసుకుంటూ పోండి, మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటూ పోండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇది ఈరోజు మేము నిర్వహించిన ఈ కార్యక్రమ ప్రక్రియ రాబోయే రోజుల్లో కొనసాగుతూ ఉంటుంది. ఈ ఉద్యోగ ప్రకటనలన్నింటికీ సంబంధించిన రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము మీకు కార్యక్రమాలను అందిస్తూనే ఉంటాం. నమస్తే. మీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఛానల్ గంటాపదంకు స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాలు కావాలంటే ప్రొఫెసర్ గంటా చక్రపాణి యూట్యూబ్ ఛానల్ గంటాపదంను సబ్స్క్రైబ్ చేయండి.